ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 2వ తేదీన షిఫ్ట్ 1 తెలుగు మీడియంలో జియోగ్రఫీ క్వశ్చన్స్ అని షిఫ్ట్ 1 జరిగిన ఎగ్జామ్లో జియోగ్రఫీ క్వశ్చన్. ఫస్ట్ వన్, క్రింది గ్రహాలలో ఏ గ్రహానికి ఉపగ్రహం లేదు? ఏ గురుగ్రహం అండి, బి అంగారకుడు అన్నారు, సి శుక్రుడు, డి ఇంద్రుడు అండి, అంటే వీనస్ అండ్ నెప్ట్యూన్ అన్నాడు. సో ఇందులో మనకి ఉపగ్రహాలు లేని గ్రహాలు అంటే రెండు వస్తాయండి, ఇక్కడ బుధుడు అండ్ శుక్రుడు అని. అతి ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం అంటే ఈ శాటర్న్ వస్తుందండి. దీని చుట్టూ అందమైన వలయాలు అనేవి ఉంటాయండి, దీని చుట్టూ అందమైన వలయాలు ఉంటాయి. అంటే ఇవన్నీ గ్యాసెస్ అన్ని, ఈ గ్యాసెస్ చుట్టూ దేని చుట్టూ ఎక్కువగా గ్యాసెస్ అనేవి నిమ్మితమై ఉంటాయంటే శని చుట్టూ ఉంటాయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఉపగ్రహాల్లో ఎక్కువగా ఉన్న రెండవ గ్రహం అంటే గురుడు 79 ఉంటాయి, శనికి అయితే 82 అండి. శని యొక్క ఉపగ్రహాల్లో ప్రధానమైనది టైటాన్ అనే ఉపగ్రహం అండి. అది గురువు ఉపగ్రహాల ప్రధానమైనది గెనిమెడ. ఉపగ్రహాలన్నింటికంటే అతిపెద్ద ఉపగ్రహం ఏంటి సార్ అంటే గెనిమెడ అని. సూర్యునికి దగ్గరగా ఉండే ఉపగ్రహం అంటే గ్రహం అంటే బుధుడు. సూర్యునికి దూరంగా ఉండే గ్రహం అంటే ఏమొస్తుంది అంటే ఇంద్రుడు అండి. అతి ప్రకాశవంతంగా మనకి మెరిసేటువంటి శుక్రుడు. ఎందువల్లంటే దీని మీద దాదాపుగా 90% కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ గ్రహంపై దాగి ఉంటుందంటే శుక్రుడిపై దాగి ఉంటుంది. కనుక ఇది ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అందుకే దీన్ని మార్నింగ్ స్టార్ అండి, ఈవినింగ్ స్టార్ అండ్ బ్రైటెస్ట్ స్టార్ అని 3 పేర్లు పెట్టి పిలుస్తారండి. దీనికి ఏంటి సార్ అంటే ఉదయతార, సాయంత్ర తార, సంధ్యా తార అండ్ వేగు చుక్క అని పిలుస్తారని. ప్రకాశవంతమైన గ్రహం అంటే ఏంటి సార్ అంటే శుక్రుడు అండి. ఓకేనా. సో ఇక్కడ వాడిచ్చిన ఆన్సర్ ప్రకారం అయితే దేనికి ఆన్సర్ అని ఏంటి సార్ అంటే ఆన్సర్ సి అండి, వీనస్. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది ఏ దేశాల గుండా బ్రహ్మపుత్ర అనేది ప్రవహించదు? ఏ చైనా, బి బంగ్లాదేశ్, సి భారతదేశం అని, డి నేపాల్ అని. ఇందులో బ్రహ్మపుత్ర అనేది ప్రవహించిన దేశం ఏమిటని అడిగాడండి. ముందుగా ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఎవరండి? ఇది టిబెట్ దేశంలో కైలాస మౌంటైన్స్ అండి. ఇది ఎలా ఉండేటువంటి మౌంటైన్స్, కైలాసగిరి మౌంటైన్స్. ఇందులో ఈ ప్రాంతమే మనకి ఏంటి సార్ అంటే మానస సరోవర్ ప్రాంతం అని. ఇది మనకి ఏంటి సార్ అంటే మానస సరోవర ప్రాంతం. ఇది ఈ మానస సరోవరం ఏదైతే ఉందో ఈ మానస సరోవర ప్రాంతంలో మనకి బ్రహ్మపుత్ర అనేది జన్మించి ఇలా చైనా నుండి ఇండియాలో నుండి బంగ్లాదేశ్ గుండా వెళ్ళి బంగ్లాదేశ్లో మనకి డాకన్ సాబాజీపూర్ అనే దీవులు ఉన్నాయండి. ఈ డాకన్ సాబాజీపూర్ అనే దీవులు ఉన్నాయి. ఈ డాకన్ సాబాజీపూర్ అనే దీవుల్లో ఏ సముద్రంలో జాయిన్ అవుతుందంటే బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. దేనిలో జాయిన్ అవుతుందంటే ఇది బే ఆఫ్ బెంగాల్. ఈ బ్రహ్మపుత్ర అనేది ప్రధానంగా ఏ దేశాల గుండా ప్రయాణిస్తుందంటే చైనా నుండి నేరుగా ఇది ఇండియా నుండి బంగ్లాదేశ్ గుండా ప్రయాణిస్తుందండి. ఇండియా నుండి బంగ్లాదేశ్. సో ఇది ప్రధానంగా మనకి మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రంలో గుండా ప్రయాణించేటప్పుడు ఇది అస్సాం రాష్ట్రం ప్రధానంగా ఇది ఏం సార్ అంటే మొజలి అనే ఒక ద్వీపాన్ని ఏర్పాటు చేస్తుందండి. మొజలి ఇది ఒక నదీ ద్వీపం అండి. భారతదేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఏమిటన్నా లేదా ప్రపంచంలో ది లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అండి. ది లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అంటే ఏమొస్తుంది సార్ అంటే మనకి ఈ మొజలి రివర్ ఐలాండ్. విచ్ రివర్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ రివర్ ఐలాండ్ అంటే మొజలి అంటే బ్రహ్మపుత్ర రివర్ అండి. సో ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర అనేది ఏ దేశం కూడా ప్రయాణించదంటే ఆప్షన్ డి అండి, నేపాల్. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది ఉన్నటువంటి 4 అంశాల్లో మిగిలిన వాటికి భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఏ సిరియస్ అన్నాడు, బి అంగారకుడు అన్నాడు, సి నెప్ట్యూన్ అన్నాడు, డి శనిగ్రహం అన్నాడు. సో ఇక్కడ మార్సు, నెప్ట్యూన్ అండ్ సాటర్న్ అనేవి ప్లానెట్స్ అని గ్రహాలు. ఇక్కడ మనకు ఉండేటువంటి సిరియస్ అనేది ఏంటి సార్ అంటే స్టార్ అండి. ఇది మనకు ఒక నక్షత్రం, బ్రైటెస్ట్ స్టార్ అని. ప్రకాశవంతంగా మెరిసినటువంటి నక్షత్రం ఏంటి సార్ అంటే మనకి ఇది ఈ యొక్క సిరియస్ అని ప్రకాశవంతమైన నక్షత్రం ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క సిరియస్ అని. దీనికి మరో పేరు కూడా ఉంది ఏంటి సార్ అంటే డాగ్ స్టార్ అని కూడా పిలుస్తారండి. ఓకేనా. సో ఇందులో డిఫరెంట్ ఏమిటని అడిగాడు వాడు. ఏ సిరియస్ అండి, ఇది ఒక నక్షత్రం. నెక్స్ట్ వన్, క్రింది రాష్ట్రాలలో ఎక్కడ కుంకుమ పువ్వు అధికంగా ఉత్పత్తి అవుతుంది? కింది రాష్ట్రాల్లో ఎక్కడ కుంకుమ పువ్వు అధికంగా ఉత్పత్తి అవుతుంది అన్నాడు. అంటే కుంకుమ పువ్వుని అధికంగా పండించే రాష్ట్రం ఏమిటని అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అధికంగా ఏం పండుతుందంటే కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు అధికంగా పండించే దీన్ని సాఫ్రాన్ అంటాడు. ఏ వ్యాలీలో లభిస్తుందండి? ఇక్కడ ఎక్కువగా కాశ్మీర్ లోయ,
కాశ్మీర్ లోయలో అధికంగా మనకి కుంకుమ పువ్వు పండుతుంది. దీంతో పాటు ఇక్కడ అధికంగా పండే పంట ఏంటి సార్ అంటే యాపిల్స్ కూడా అధికంగా పండిస్తారండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ మనం చూసుకునేటట్టుగైతే మన యొక్క యూపీ అనేటప్పటికి ఎక్కువగా లభించినటువంటి పశు సంపద అండి, క్యాటిల్ సీడ్స్ అని పశు సంపద అధికంగా లభించే రాష్ట్రం అన్న ఉత్తరప్రదేశే. మరియు పాలు మిల్క్ ప్రొడక్షన్లో టాప్ ప్లేస్ అండి, పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఎక్కువగా ఉండేది యూపీనే. అండ్ వీట్ ప్రొడక్ట్ షుగర్ కేన్ ప్రొడక్ట్ అండి, చెరుకు అండి, షుగర్ కేన్ ప్రొడక్ట్. అండ్ పొటాటోస్ అండి, బంగాళదుంపలు అధికంగా పండించేది కూడాను మనకి యూపీ అని. ఇక్కడ అస్సోంకి వచ్చినప్పటికీ ఇక్కడ మనకి సుర్మా లోయలో అధికంగా పండే పంట ఏంటి సార్ అంటే తేయాకు అధికంగా పండుతుంది, తేయాకు. మరి ఇక్కడ సిల్క్ కూడా అధికంగా పండుతుంది. ఏ సిల్క్ అంటే ముగా సిల్క్ అండి, ముగా పట్టు. అందుకే మన ఇండియాలో ముగా నిక్ నేమ్ ఆఫ్ అస్సాం అంటే ముగా సిల్క్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకో పేరు కూడా ఉంది దీనికి, సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా అన్న ముగా సిల్క్ ఆఫ్ ఇండియా అన్న ఈ రెండు కూడా ఏ రాష్ట్రానికి గల రెండు పేర్లు అంటే మనకి అస్సాం రాష్ట్రానికి గల పేర్లు అండి. ఇక్కడ సిక్కిం, ఇక్కడ చుంబి అనే వ్యాలీ ఉంటుందండి. సిక్కింలో ఏ వ్యాలీ ఉంటుంది? ఇక్కడ చుంబి లోయ. ఇక్కడ ప్రధానంగా మనకి ఏంటి సార్ అంటే ఇక్కడ చుంబి లోయ దగ్గరలోనే మనకి ఈ యొక్క ట్రై జంక్షన్ అనేటువంటి డోక్లాం అనే ప్రాంతం కూడా దాగి ఉండడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 2 షిఫ్ట్ 2 అండి. జియోగ్రఫీ క్వశ్చన్స్ చూసుకుంటే ఆసియాలో అతి పురాతనమైన ఆయిల్ ఫీల్డ్ ఎక్కడ ఉన్నది అన్నాడు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఆయిల్ రిఫైనరీ సెంటర్స్ అండ్ టోటల్ ఆయిల్ రిఫైనరీ సెంటర్స్ ఇన్ ఇండియా ప్రజెంట్ 32 ఆయిల్ రిఫైనరీ సెంటర్ ORCE అంటారు. ఓకేనా. ది ఓల్డెస్ట్ అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం చమురు శుద్ధి కర్మాగారాలు ఎన్ని సార్ అంటే 32 కలవండి. ఇది 32లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఇందులో మన ఇండియాలో ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ సెంటర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ కలదని అడుగుతాను. భారతదేశంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ కలదని అడుగుతానండి. ఎక్కడ సార్ అంటే మనకి అస్సాంలో ఏర్పాటు చేశారు. దాని పేరు దిగ్బాయ్ చమురు శుద్ధి కర్మాగారం. దిగ్బాయ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1901 అండి. అంటే మన భారతదేశంలోని అతి పురాతనమైనటువంటి చమురు శుద్ధి కర్మాగారం తొలిసారిగా మనకి అస్సాం రాష్ట్రంలో 1901లో దిగ్బాయ్ అనే ప్రాంతాలు ఏర్పాటు చేశారు. దాని పేరు దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ సెంటర్ అండి, DORC. దీన్ని 1901లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ సెంటర్ ఇది ప్రధానంగా మనకి ఏ ప్రాంతంలో కలదంటే అస్సాం. ఇలా మన ఇండియాలో ఆయిల్ రిఫైనరీ సెంటర్స్ని ఆయిల్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని సంస్థలు కనుక మనం చూసుకుంటే వాడు ఏం సార్ అంటే IOCL అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 BPCL అండ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, 3 HPCL అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, 4 ONGC ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అండి. ఇందులో ఇవన్నీ కూడా ఏ కంపెనీలు సార్ అంటే మనకి మహారత్న కంపెనీలు అని. ఈ మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి? మహారత్న కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అండి. దీనిలో ప్రస్తుతం మనకి ఉన్నటువంటి మొత్తం మహారత్న కంపెనీలు లిస్ట్ ఆఫ్ మహారత్న అంటే 10 ఉన్నాయండి. ఆ 10లో 4 ఆయిల్ని ఉత్పత్తి చేసిన సంస్థలు 4 అండి. IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, 3 HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, 4 ONGC ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇందులో అతి ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నటువంటి కంపెనీ అని చూసుకుంటే 2020 జూన్ వార్షిక సమావేశ ప్రకారం అయితే అతి ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నటువంటి కంపెనీ మహారత్న కంపెనీలో IOCL అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే. నెక్స్ట్ వన్ ఇండియాలో వెట్ డిజాస్టర్ అనేది క్రింది రాష్ట్రంలో ఎక్కడ ఉన్నది అంటే పొడి ప్రాంతం అండి. పొడి ప్రాంతం అంటే దాన్ని చిత్తడి నేలలు కలిగిన ప్రాంతం అంటారు. ఏమంటారని? చిత్తడి నేలలు కలిగిన ప్రాంతం అని వెట్ డిజార్ట్ అని పొడి ప్రాంతం అన్నాడు.
ఇక్కడ చూడండి సార్, మనకి వెట్లాండ్స్ అండి. ఇక్కడ వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు, వెట్లాండ్స్. ఈ వెట్లాండ్స్ అండ్ చిత్తడి నేలలు అండి. చిత్తడి నేలల అభివృద్ధి కోసం మనకి చిత్తడి నేలలు అభివృద్ధి కోసం 1971 ఫిబ్రవరి 2 ఇరాన్ దేశంలో రామ్సార్ అనే ప్రాంతం అండి. ఇరాన్ దేశంలో రామ్సార్ అనే ప్రాంతంలో జరిగినటువంటి ఒక అగ్రిమెంటే రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్ అగ్రిమెంట్. రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్ అగ్రిమెంట్ అండి. ఇది మనకి ఎప్పుడు జరిగింది సార్? 1971 ఫెబ్రవరి 2 అండి. అందువల్ల ఎవ్రీ ఇయర్ కూడాను ఫిబ్రవరి 2వ తేదీన మనకి ఏం కండక్ట్ చేస్తారండి? ఏ డేగా కండక్ట్ చేస్తారండి? వరల్డ్ వెట్లాండ్స్ డేగా కండక్ట్ చేస్తారండి. వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారని అంటే ఫిబ్రవరి 2. సో ఇలాగ చిత్తడి నేలలు కలిగిన ప్రాంతాలు ఇండియాలో వెట్లాండ్ సైట్స్ రామ్సార్ కన్వెన్షన్ కింద ఇండియాలో గుర్తించబడినటువంటి చిత్తడి నేలలు కలిగిన మొత్తం ప్రాంతాలు ఎన్ని అంటే 41 వెట్లాండ్ సైట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. 41. అయితే గతంలో 2019 వరకు దీని యొక్క సంఖ్య 39 ఉండేది. 2020 నవంబర్ నెల నాటికి దీని యొక్క సంఖ్య 41కి పెరిగిందండి. అంటే కొత్తగా మనకి ఒక 2 వెట్లాండ్ సైట్స్ అనేవి, ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోను, 2 బీహార్ రాష్ట్రంలో 2 వెట్లాండ్ సైట్స్ అనేవి యాడ్ అయ్యడం జరిగింది. ఓకేనా? ఇందులో మనకు అత్యధికంగా వెట్లాండ్స్ కలిగిన రాష్ట్రం అంటే యూపీ అండి. ఎన్ని వెట్లాండ్స్ కలిగి ఇప్పుడంటే దాదాపుగా 8 చిత్తడి నేలలు కలిగిన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయండి? యూపీలో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత 6 వెట్లాండ్ సైట్స్ ఉన్నట్టుగా ఎక్కడ కలవండి అంటే పంజాబ్లో చిత్తడి నేలల ప్రాంతాలని. మన ఆంధ్రప్రదేశ్లో చిత్తడి నేలలు కలిగిన ఏకైక ప్రాంతం ఎక్కడ ఏం సార్ అంటే కొల్లేరు చిత్తడి వెట్లాండ్ సైట్స్ అండి. కొల్లేరు వెట్లాండ్ సైట్ ఎక్కడ ఉంది సార్? ఏపీలో ఉంది. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఓకేనా? అంటే ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి మొత్తం చిత్తడి నేలలు కలిగిన ప్రాంతాలంటే 41 అండి. ఇందులో దాదాపుగా మన ఎక్కువ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ 8 ఉన్నాయి. తర్వాత పంజాబ్లో 6 చిత్తడి నేలలు కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. రీసెంట్గా 2020లో చేరినటువంటి లేటెస్ట్ వెట్లాండ్ సైట్స్ అంటే 2 ఒకటి బీహార్, 2 యూపీలో ఉంటాయండి. బీహార్ మరియు ఉత్తరాఖండ్లో యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటి కొంచెం వెట్ డిజార్ట్ అని పొడిబారిన ప్రాంతం అన్నాడు. ఈ ప్రాంతం అనేది ఎక్కడ చిత్తడి నేలలు కలిగి ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది అండి. దీని పేరు రాన్ ఆఫ్ కచ్ అనే వెట్లాండ్ సైట్స్కి దగ్గరగా ఉంటుంది. రాన్ ఆఫ్ కచ్ అండి. ఈ ప్రాంతం అంతా రాన్ ఆఫ్ కచ్ అండి. ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ వెట్ డిజార్ట్ వెట్లాండ్ సైట్ అని. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ ఆన్సర్ అంటే ఏ గుజరాత్. నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 సెకండ్ షిఫ్ట్ షిఫ్ట్ 3 అండి. జియోగ్రఫీ క్వశ్చన్స్ అని చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద యుద్ధ క్షేత్రం పేరు ఏమిటి? భారతదేశంలో అతిపెద్ద యుద్ధ క్షేత్రం పేరు ఏ గంగోత్రి యుద్ధ క్షేత్రం, బి డ్రాన్స్ యుద్ధ క్షేత్రం, సి సియాచిన్ యుద్ధ క్షేత్రం, డి షపాట్ యుద్ధ క్షేత్రం అన్నాడు. ఇందులో ఆన్సర్ ఏంటి సార్ అని మనకి సియాచిన్ గ్లాసియర్ అని, సియాచిన్ అనే యుద్ధ క్షేత్రం. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచము మరియు భారత్లో అతిపెద్ద యుద్ధ క్షేత్రం ఉంది. భారత్లోనూ అతిపెద్ద ఎత్తైన అతి పెద్దది మరియు ఎత్తైనది పెద్దది మరియు ఎత్తైన యుద్ధ క్షేత్రం ఉంది. పెద్దది మరియు ఎత్తైన యుద్ధ క్షేత్రం పేరే సియాచిన్ గ్లాసియర్. ఇది ఎక్కడ కలదు అని అడిగితే ఏ హిమాలయాల్లో కలదు అని అడిగితే మనకి ఇలా ఉన్నటువంటి హిమాలయాలే మనకి ట్రాన్స్ హిమాలయాలు అండి. ఏ హిమాలయాలు ఇవి? ట్రాన్స్ హిమాలయాస్. ఈ ట్రాన్స్ హిమాలయాల్లో మనకి ప్రధానంగా ఇవి ఏ పర్వతాల్లో కలవంటే ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలే కారాకోరం పర్వతాలు అండి. ఏ పర్వతాలు ఇవి? కారాకోరం రేంజెస్ అండి. ఈ కారాకోరం పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ కారాకోరం పర్వతాల్లో మనకి ట్రాన్స్ హిమాలయాలు అనేవి ఉన్నాయి. దీనిలో మనకు ఉన్నటువంటి ఒక ఎత్తైన యుద్ధ క్షేత్రం పేరే సియాచిన్ గ్లాసియర్. ఇది మనకి సియాచిన్ గ్లాసియర్ అండి. ఇది లడక్, ఉత్తర లడక్ సమీపంలోనూ దాగి ఉంది సియాచిన్ అని. ఇక్కడ ప్రధానంగా ఉష్ణోగ్రతలు కూడా ఎలా నమోదవుతాయి అంటే -40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకు ఇక్కడ నమోదవుతాయి. ఎంత అంటే -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవడం జరుగుతుంది సియాచిన్ గ్లాసియర్. ఇక్కడ మనకి ఏం సార్ ఇక్కడ చూసుకున్నట్టుగంటే దీనిలోని మనకి ఎత్తైన భారతదేశంలో ఎత్తైన శిఖరమైనటువంటి
K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ అండి. ఇది కూడా ఎక్కడే కలదు. K2 లేదా దీనికి మరో పేరు గాడ్విన్ ఆస్టిన్ అని. ఈ గాడ్విన్ ఆస్టిన్ అనే శిఖరం కూడా ఎక్కడ కలదంటే మనకి ఈ యొక్క కారాకోరం పర్వతాల్లోనే కలదండి. ఇక్కడ రూఫ్ ఆఫ్ వరల్డ్ అని ప్రపంచ పైకప్పుగా గుర్తించబడినటువంటి టిబెట్ భూభాగం కూడా ఎక్కడ ఉందంటే టిబెట్ భూభాగం అండి. రూఫ్ ఆఫ్ వరల్డ్ అంటారు దీన్ని. ఈ టిబెట్ భూభాగం కూడా ఏ పర్వతాల్లో ఉందంటే ట్రాన్స్ హిమాలయాల్లో ఈ పర్వత శ్రేణులు అంటే కారాకోరం పర్వత శ్రేణిలోనే ఉంది. అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైనటువంటి పీఠభూమిని అడిగితే పామీర్ కాంట్ అండి. ఈ పామీర్ అనే పీఠభూమి కూడా మరలా ఎక్కడ ఉందండి? పామీర్ పీఠభూమి. ఈ పామీర్ కాంట్ కూడా మనకి ఏ హిమాలయాల్లో ఉందంటే ట్రాన్స్ హిమాలయాల్లో ఏ పర్వత శ్రేణిలో ఉందంటే కారాకోరం పర్వత శ్రేణిలోనే దాగి ఉంది. అంటే ఇక్కడ మేజర్గా చూసుకుంటే ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ అనే ప్రాంతం ఒక్కడే ఉంది. అదేవిధంగా రూఫ్ ఆఫ్ వరల్డ్ అని ప్రపంచ పైకప్పుగా పోలుస్తున్నటువంటి టిబెట్ భూభాగం కూడా అక్కడే ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన రెండవ శిఖరమైన K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరం కూడా కారాకోరం మౌంటైన్స్లోనే ఉంది. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎత్తులో ఉన్నటువంటి పీఠభూమి అని పైకప్పు, దీన్ని పామీర్ కాంట్ అంటారు. ఇది కూడా మనకి ఏం సార్ అంటే ఈ కారాకోరం పర్వతాల్లో ఉంది. మొత్తానికి ఈ కారాకోరం పర్వతాల్లో దేనిలో ఒక భాగం అని అడిగితే మనకి ట్రాన్స్ హిమాలయాల్లో ఒక భాగం. ఈ ట్రాన్స్ హిమాలయాలు అనేవి మనకి హిమాలయాలకి బ్యాక్ బోన్ వంటివి, మరి ఆసియాకి బ్యాక్ బోన్లో నిలిచే పర్వతాలు ఏం సార్ అంటే ట్రాన్స్ హిమాలయాలు అండి. ఓకేనా. నెక్స్ట్ క్రింది 4 అంశాల్లో మిగిలిన వాటికి భిన్నమైన దాన్ని గుర్తించండి. ఏ దాల్ లేక్ అన్నాడు, బి సాంబార్ లేక్ అన్నాడని, సి వెంబనాడ్ లేక్ అన్నాడు, డి ఓలార్ లేక్ అన్నాడని. ముందుగా లేక్స్ అండి. ది స్టడీ ఆఫ్ లేక్స్ ఈజ్ కాల్డ్ ది స్టడీ ఆఫ్ లేక్స్ ఈజ్ నోన్ యాజ్. ఏదైనా ది స్టడీ ఆఫ్ లేక్స్ అంటే మనకి ఏమొస్తుందండి? లిమ్నాలజీ అంటారు. అంటే సరస్సుల అధ్యయనం అని. సరస్సుల గురించి ఏదైనా మనం అధ్యయనం చేయాలి అంటే దేంతో చేస్తారంటే అలా చేసిన శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. సాధారణంగా ఈ సరస్సులో మనకి 2 రకాల సరస్సులు ఉంటాయండి. ఒకటి లాగూన్ లేక్స్ ఒకటి ఉంటాయని, లాగూన్ లేక్స్ ఉంటాయి. 2 మియాండర్ లేక్స్ ఉంటాయని. మియాండర్ లేక్స్ అండ్ లాగూన్ లేక్స్ అని. అంటే ఇక్కడ లాగూన్ లేక్స్ అనేటప్పటికి ఎక్కువగా ఏ ప్రాంతం వెంబడి ఏర్పడతాయంటే తీర మైదానం వెంబడి. లాగూన్ లేక్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఏర్పడుతూ ఉంటాయని ఇలా సముద్ర తీరం వెంబడి. కోస్టల్ తీర మైదానం అంటే సముద్ర తీరం ఏ ప్రాంతాల్లో ఉందో ఆ తీరం వెంబడి మనకు అధికంగా ఏర్పడే సరస్సులన్నీ కూడాను లాగూన్ లేక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ గాను అష్టముడి అనేది కేరళలో ఒక లాగూన్ లేకు, పెరియార్ అనేది కేరళలో ఒక లాగూన్ లేకు, వెంబనాడ్ అనేది కేరళలో ఒక లాగూన్ లేక్ అని. అదేవిధంగా చిల్కా లేక్ అనేది ఒక లాగూన్ లేక్ అని. చిల్కా అనేది ఒక లాగూన్ లేకు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొల్లేరు అనేది కూడా ఒక లాగూన్ లేక్ అండి. కొల్లేరు సరస్సు కావచ్చు, పులికాట్ కావచ్చు, ఇవన్నీ కూడా లాగూన్ లేక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకేనా. మరి ఇక్కడ మియాండర్ లేక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్కి దాల్ లేక్ కావచ్చు, లేదా ఓలార్ లేక్ కావచ్చు, ఓలార్ అనే సరస్సులు కావచ్చు, లేదా పుష్కర్ అనే సరస్సు అండి, పుష్కర్ సరస్సు. ఇవన్నీ కూడా సుఖ్నా ఇవన్నీ కూడాను మియాండర్ లేక్స్ ఫేమస్. ఇక్కడ మనకి భిన్నమైన దాన్ని అన్నాడు కనుక దాల్ అనేది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండి, మంచినీటి సరస్సు. దాల్ అనేది ఒక మంచినీటి సరస్సు అండి. అదేవిధంగా సాంబార్ అండి, ఇది సాల్ట్ వాటర్ లేక్ అండి, అంటే ఒక ఉప్పు నీటి సరస్సు అండి, ఉప్పు నీటి సరస్సు. వెంబనాడ్ అని మంచినీటి సరస్సు, ఓలార్ అని మంచినీటి సరస్సు అని. అంటే ఓలార్ కావచ్చు, వెంబనాడ్ కావచ్చు, దాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ లేక్స్ అయితే సాంబార్ అనేది సాల్ట్ వాటర్ లేక్ అండి. ది లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అని అడిగితే సాంబార్ లేక్ సాంబార్ ఎక్కడ కలదండి అంటే రాజస్థాన్లో కలదండి. అంటే భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా దేనిని ప్రసిద్ధిగాంచిందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంబార్ అనే సరస్సు అండి. ఓకేనా. సో అదే ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అని అడిగితే మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఓలార్ లేక్ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బి అండి. నెక్స్ట్ జైక్వాడి ప్రాజెక్ట్ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులలో ఒకటండి, అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులలో ఒకటి. అయితే ఈ ప్రాజెక్టు ఏ నది పైన నిర్మించబడింది అని అడిగాడండి. ఇది మహారాష్ట్రలో నాసిక్ అనే ప్రాంతం అని. మహారాష్ట్రలో నాసిక్ అనే ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ఈ సరస్సు పేరే
బీలా సరస్సు అని. ఈ బీలా అనే సరస్సులో మనకి జన్మించినటువంటి నది పేరే గోదావరి నది అండి. ఏ నది అండి ఇది? గోదావరి నది. ఈ గోదావరి నది మహారాష్ట్రలో జన్మించి తెలంగాణ గుండా ప్రయాణించి ఛత్తీస్గఢ్ సరిహద్దుల గుండా చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందండి. ప్రవేశించినాక రాజమహేంద్రవరము లేదా ధవళేశ్వరం అనే గ్రామం వద్దకు వచ్చినప్పటికీ ఈ నది పైన ఒక ఆనకట్ట, నదికి అడ్డంగా ఒక ఆనకట్ట నిర్మించారు. దాని పేరు సర్ ఆర్థర్ ఆనకట్ట లేదా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అంటారండి. సర్ ఆర్థర్ కాటన్, ఎందుకంటే ఆయన ఆ బ్యారేజ్ నిర్మాణానికి సివిల్ ఇంజనీర్గా పనిచేయడం జరుగుతుంది. సర్ ఆర్థర్ కాటన్ అండి. ఈయన ఈ డ్యామ్ని 1847లో స్టార్ట్ చేసి 1852లో దీన్ని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. కనుక ఆ బ్యారేజ్కి ఆయన పేరుని పెట్టడం జరిగిందండి. ఇది ఏ గ్రామంలో ఉంది అంటే తూర్పుగోదావరి జిల్లాలో మనకి రాజమహేంద్ర నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ధవళేశ్వరం గ్రామంలో ఉంటుంది. కనుక ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అన్నారని. అటు పశ్చిమ గోదావరి జిల్లాలకి విజయేశ్వరం, ధవళేశ్వరం మధ్యన ఈ ఆనకట్ట ఉంటుందండి. విజయేశ్వరం మరియు ధవళేశ్వరం మధ్యన ఈ ఆనకట్ట ఉంటుంది. ఈ ఆనకట్ట దాటిన తర్వాత గోదావరి నది ప్రధానంగా ఒక 7 భాగాలుగా చీలిపోతుందండి. ఈ 7 భాగాల మధ్య ఉన్నటువంటి ఈ డెల్టాని గోదావరి డెల్టా అన్నారు. ఈ గోదావరి డెల్టాలో కూడా కొన్ని మడడవలు అనేవి దాగి ఉన్నాయి. ఆ మడడవల పేరు మనకి ఏం సార్ అంటే కోరింజా కోరింగా మడడవలు అండి. కోరింజా మడడవలు. ఈ కోరింజా మడడవలు అనేవి ఏవైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్నాయో ఈ కోరింజా మడడవలు దేనికి బాగా ఫేమస్ అంటే ఇవి మొసళ్ళకండి. మొసళ్ళు ఎక్కువగా ఈ మడడవల్లో ఉండడం జరుగుతుంది. ఇలా ఇంతకీ మనకి ఇక్కడికి వచ్చిన ఏంటి అంటే జైక్వాడి ప్రాజెక్ట్ అనేది ఏ నది పైన కలదు అంటే ఏ గోదావరి, బి నర్మదా, సి కృష్ణ, డి తాపి అన్నాడు. ఆన్సర్ గోదావరి. ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఈ జైక్వాడి ప్రాజెక్ట్ తర్వాత మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో నిర్మించినటువంటి వివాదాస్పదమైన ప్రాజెక్టే బాబ్లీ ప్రాజెక్ట్ అని పడుతూ ఉంటాడు. బాబ్లీ అనే ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైనటువంటి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ అంటే బాబ్లీ ప్రాజెక్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 3rd షిఫ్ట్ అని. ఏప్రిల్ 3rd జరిగిన షిఫ్ట్ 1లో జియోగ్రఫీ క్వశ్చన్ చూద్దాం. ఓకే. ఫస్ట్ వన్ దిబ్రూ సైఖోవా, నమేరి మరియు వరాంగ్ నేషనల్ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. దిబ్రూ సైఖోవా, ఇదేంటి సార్ అంటే దిబ్రూ సైఖోవా, నమేరి, వరాంగ్ 3 నేషనల్ పార్కులు అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగాడు. ఏ ఆంధ్రప్రదేశ్, బి అస్సాం, సి అరుణాచల్ ప్రదేశ్, డి ఉత్తరాఖండ్ అండి. సో ఇక్కడ ఆన్సర్ డి అండి. ఇక్కడ బి అండి అస్సాం. సాధారణ మనకి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కనుక చూస్తే అస్సాంలో ఉన్న కొన్ని జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నమేరి ఆర్ నమ్రి అండి. నమేరి అనొచ్చు, దీనికి నమ్రి అనొచ్చు. వరాంగ్ అనేది మనకి ఏంటి సార్ అంటే ఇది ఒక పులుల సంరక్షణ కేంద్రం అండి. భారతదేశంలో ఉన్న మొత్తం పులుల సంరక్షణ కేంద్రాలు అని అడిగితే ఎన్ని ఉన్నాయి సార్ అంటే 50 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయండి. టోటల్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, టైగర్ రిజర్వ్స్ అండి 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆపరేషన్ టైగర్ ప్రాజెక్ట్ అని, అలానే పులుల్ని సేవ్ చేయాలి అని ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు 1973వ సంవత్సరం అండి. ఎందుకంటే 1972లో వైల్డ్ యానిమల్ యాక్ట్ అండి, అంటే వైల్డ్ యానిమల్ యాక్ట్ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం అండి. వైల్డ్ యానిమల్ యాక్ట్ అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారంటే మనకి 1972. దీనిలో భాగంగా పులుల్ని ఎలాగైనా మనం పెంచుకోవాలి, కాపాడుకోవాలని చెప్పి 1973లో టైగర్ ప్రాజెక్ట్ అండ్ టైగర్ రిజర్వ్ చేయడం జరిగింది. టైగర్ రిజర్వ్ యాక్ట్ చేశారు. ఆ టైగర్ రిజర్వ్ యాక్ట్ కింద ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న మొత్తం పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య కేవలం పులులకి 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో వరాంగ్ అనే టైగర్ రిజర్వ్ కూడా మనకి ఒకటి, 49వ టైగర్ రిజర్వ్ అని.
ఇందులో మనం చూసుకుంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం పులుల సంఖ్య అంటే 2967 టైగర్స్ ఉన్నాయండి ఇవి. అయితే ఈ 2967 టైగర్స్ అనేవి 2018 టైగర్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం అండి. 2018 టైగర్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో 2967 పులులు, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 70% పైగా పులులు ఉన్న దేశం ఏంటి సార్ అంటే ఇండియా. ఓకేనా. సో ఇక్కడ వరాంగ్ అనే వచ్చింది మనకి, ఇదంతా డేటా ఇది మనకి. వరాంగ్ తర్వాత మానస్ అండి, ఇది ఒక టైగర్ రిజర్వే. మానస్ అనే బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది కూడాను. అదేవిధంగా దిబ్రూ సైకోవా మరియు కజిరంగా నేషనల్ పార్క్ అండి, ఇది ఇక్కడ కాదు, కజిరంగా నేషనల్ పార్కు. మరియు పబితారావు నేషనల్ పార్క్ ఇవన్నీ ఎక్కడ కలవంటే మనకి అస్సోం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలని. ఇందులో చూసుకుంటే కజిరంగా అనేది దేనికి బాగా ఫేమస్ అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. భారతదేశంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అధికంగా ఏ జాతీయ పార్కులో కనిపిస్తాయంటే అస్సోం రాష్ట్రంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్లో కనిపిస్తాయి. ఈ అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్కి మధ్య గుండా ప్రయాణించినటువంటి నదే ఈ పార్క్కి మధ్య గుండా ఇలా ప్రయాణించినటువంటి నది పేరు ఏంటి సార్ అంటే బ్రహ్మపుత్ర నది అండి. ఏ నది ప్రయాణిస్తుంది ఈ మధ్య గుండా? బ్రహ్మపుత్ర నది ప్రయాణిస్తుంది. సో ప్రతి ఏటా అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది వల్ల వరదలకు గురవుతున్నటువంటి పార్క్ ఏంటి సార్ అంటే కజిరంగా నేషనల్ పార్క్ అండి. దీనివల్ల ఆ పార్కులో నివసించి ఉన్నటువంటి ఖడ్గమృగాలు అనేది ప్రతి ఏటా కొన్ని నది గుండా కొట్టుకుపోవడం జరుగుతుంది. అంటే దీని యొక్క సంఖ్య తగ్గుతుంది. ఇలా తగ్గినటువంటి ఇటువంటి సంఖ్య ఏవైతే ఈ స్పీసెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలని, జంతువులని, మానవులని ఏ రకమైనటువంటి ఈ రెండు వర్గాల్లో ఏ ఒక్క వృక్షంకి తగ్గిన, ఒక మొక్క తగ్గిన, ఒక జంతువు తగ్గిన దాన్ని మనకి IUCN అనే సంస్థ వారు రెడ్ డేటా అనే ఒక బుక్లో నోట్ చేస్తారండి. ఏ బుక్ అనండి? రెడ్ డేటా బుక్. గతంలో ఇది రైల్వే ALP అండ్ JE ఇక్కడికి ఇంకొచ్చినండి. అంతరించిపోయిన వృక్ష జంతు జీవరాశులని IUCN అనే సంస్థ వారు ఏ బుక్లో చేరుస్తారంటే రెడ్ డేటా బుక్లో చేర్చడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇండియన్ కరెన్సీ నోట్లు ఎక్కడ ముద్రిస్తారు? ఇండియన్ కరెన్సీ నోట్లు అనేది ఎక్కడ ముద్రిస్తారు అని అడిగాడు. ఇలా మనకి ఏం సార్ అండి ఇండియన్ కరెన్సీ నోట్లు అనేది ఏ న్యూఢిల్లీ అన్నాడు, అన్నాడని, బి బాంబే అన్నాడు, సి నాసిక్ అన్నాడని, డి ఆగ్రా అన్నాడని. చూడండి సార్ మనకి ఇక్కడ కరెన్సీ నోట్లని ఎక్కడ ముద్రిస్తారు అంటే కరెన్సీ నోట్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్. దీనిలో 3 రకాలుగా కరెన్సీని ముద్రిస్తారట. ఒకటేంటి హై లెవెల్ కరెన్సీ నోట్లు ఉంటాయి. హై లెవెల్ కరెన్సీ ఉంటుంది, మీడియం లెవెల్ కరెన్సీ ఉంటుంది, లో లెవెల్ కరెన్సీ అంటే హై లెవెల్, మీడియం లెవెల్, లో లెవెల్. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్టుగా అయితే హై లెవెల్ కరెన్సీ అంతా కూడాను వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సాల్బానీ అనే ప్రాంతంలోను, మరియు కర్ణాటక మైసూర్ ప్రాంతంలో, కర్ణాటకలో మైసూర్, ఈ 2 ప్రాంతాల్లో మనకి ఏం సారంటే హై లెవెల్ కరెన్సీ ముద్రిస్తారు. మీడియం లెవెల్ కరెన్సీ వచ్చినప్పటికీ మధ్యప్రదేశ్లో దేవాస్ అనే ప్రాంతంలోను, ఎంపీలో దేవాస్ అనే ప్రాంతంలోను, అదేవిధంగా యూపీలో నోయిడా ప్రాంతము దేవాస్. ఇక్కడ మీడియం లెవెల్ కరెన్సీ ముద్రిస్తారండి, మధ్య రకం నోయిడా అండ్ దేవాస్. అదే లో లెవెల్ కరెన్సీ అంటే మహారాష్ట్రలో ఎక్కడ సార్ అంటే నాసిక్లో ముద్రిస్తారు లో లెవెల్ కరెన్సీ. ఓకేనా. ఇక్కడ కరెన్సీ నోట్లు మనకి ఇచ్చిన ఆన్సర్ ప్రకారం అయితే నాసిక్ అని, కానీ కరెన్సీ అంతా ఒక చోట ముద్రించబడదు, 3 లెవెల్లో అనేక ప్రాంతాల్లో ముద్రిస్తారండి ఇండియాలో. ఇక్కడ ఏం సార్ అంటే నాసిక్లో ప్రధానంగా అతిపెద్ద పరిశ్రమ కరెన్సీ నోట్ల పరిశ్రమ పెద్దది ఎక్కడ ఉందంటే నాసిక్. దీనికి కావాల్సిన కరెన్సీ పేపర్ ఎక్కడ నుండి వస్తుంది? హుషంగాబాద్ నుండి వస్తుందని. ఈ ఔషంగాబాద్ అనే పట్టణంలో కరెన్సీ పేపర్ తయారవుతుంది. అది ఏ రాష్ట్రంలో కలదండి మనకి? మధ్యప్రదేశ్ అని. ఇదే మధ్యప్రదేశ్లో నేపానగర్ అనే పట్టణంలో మనకి ఏముంది సార్ అంటే ఇక్కడ న్యూస్ పేపర్ తయారీ కర్మాగారం ఉందండి. న్యూస్ ప్రింట్ పేపర్ తయారీ కర్మాగారం కూడా ఎక్కడ ఉందంటే నేపానగర్, మధ్యప్రదేశ్ అని. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్
మనకి సి అండి. నెక్స్ట్ వన్, ఉగండా రాజధాని పేరు ఏమిటి? ఏ మొగాదిసు, బి కంపాలా, డి లుసాకా, సి లుసాకా, డి బులెంగా అండి. ఓకేనా. ఉగండా చూడండి, ఇక్కడ ఆఫ్రికా కాంటినెంట్ అండి. ఈ ఖండము ఉగండా అనే దేశం ఏ ఖండానికి చెందిందంటే ముందు ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం అనగా ఫస్ట్ గుర్తుకొచ్చే అంశం ఏంటి సార్ అంటే చీకటి ఖండం అండి. డార్క్ కాంటినెంట్ అంటారు, చీకటి ఖండం. ఎందువల్ల అంటారండి చీకటి ఖండం అంటే ఖండాలన్నింటి తర్వాత అంటే మనకున్న 7 కాంటినెంట్స్లో చివరగా వెలుగులోకి వచ్చిన ఖండం ఏంటంటే ఆఫ్రికా. అందుకే దీన్ని చీకటి ఖండం అంటారు. కానీ ఆఫ్రికా అంటే లాటిన్ వర్డ్లో అర్థం ఏంటంటే పూర్తిగా వెలుతురు పొందిన ప్రాంతం అండి. పూర్తిగా వెలుతురు పొందిన ప్రాంతం. ఆఫ్రికా అనగా లాటిన్ భాషలో అర్థం ఏంటంటే పూర్తిగా వెలుతురు పొందిన ప్రాంతం అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ ఆఫ్రికా ఖండం గుండా 23.5 డిగ్రీల కర్కట రేఖ పోతుంది. అదేవిధంగా 0 డిగ్రీస్ ఈక్వేటర్ భూమధ్య రేఖ పోతుంది. అదేవిధంగా 23.5 డిగ్రీల మకర రేఖ కూడా పోతుందండి. ఇలా 3 రేఖలు పోవచ్చిన ఖండం ఏదైతే ఉందో అది ఆఫ్రికా ఖండం. ఇక్కడ ఉగాండా అనేది భూమధ్య రేఖ దిగుకి ఇక్కడ ఉగాండా, రువాండా అనే 2 దేశాలు ఉంటాయి. ఉగాండా, రువాండా చూసుకోండి. ఇక్కడ రువాండా అనేటప్పటికి రాజధాని కిగాలి. ఉగాండా అనేటప్పటికి రాజధాని కంపాలా. కిగాలి అనేటప్పటికి ఒక అగ్రిమెంట్ గుర్తుకు రావాలని 2016లో మనం చేసినటువంటి అగ్రిమెంట్ కిగాలి అగ్రిమెంట్. ఈ కిగాలి ఒప్పందం ప్రధానంగా దేనికి సంబంధించిన అగ్రిమెంట్ అంటే హైడ్రోఫ్లోరో కార్బన్స్ని అంటే వాతావరణంలో ఉన్నటువంటి హైడ్రోఫ్లోరో కార్బన్స్ యొక్క శాతాన్ని తగ్గించడం కోసం 2016లో రువాండా రాజధాని అయినటువంటి కిగాలిలో జరిగిన ఒప్పందమే కిగాలి ఒప్పందం అండి. ఇది ఎప్పటి నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగిందంటే 2019 జనవరి 1వ తేదీ నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ చేశారంటే అప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ రువాండా అనేటప్పటికి కంపాలా, ఇక్కడ కిగాలి. ఉగాండా అనేటప్పటికి కంపాలా. వాడు అడిగింది ఏంటంటే ఉగాండా రాజధాని పేరు ఏమని అడిగాడు, కంపాలా. సొమాలియా రాజధాని ఇక్కడ మనకి లుసాకా, అదేవిధంగా బులెంగా, మొగాదిసుని. సో సొమాలియా కానీ, సూడాన్ కానీ, ఈజిప్ట్ కానీ, మొరాకో కానీ, ఆక్రా, ఘనా, జింబాబ్వే, నార్త్ రొడీషియా, సౌత్ రొడీషియా అండ్ అంగోలియా, నెమీబియా, కెన్యా ఇవన్నీ కూడా మనకి సౌత్ ఆఫ్రికా, ఈ మొజాంబికా, సొమాలియా ఈ దేశాలన్నీ కూడా ఈ కాంటినెంట్స్ అంటే ఆఫ్రికా కాంటినెంటే. ఇక్కడ కర్కట రేఖకి ఎగువ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయినటువంటి సహారా ఎడారి ఈ ఖండంలోనే దాగి ఉందండి. ప్రపంచంలో అతిపెద్ద రాతి ఎడారి, ఇసుక ఎడారి అంటే ఇసుక ఎడారి ఇది ఇక్కడ ఏ ఖండంలో దాగి ఉందంటే మనకి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయినటువంటి సహారా ఎడారి. ఇదంతా కూడా మనకి ఈ సహారా ఎడారి కూడా మనకి కర్కట రేఖ పైన ఉంది, సహారా ఎడారి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇండియాలో చాలా ఎక్కువగా పండించే పంట ఏమిటి? భారతదేశంలో అతి ఎక్కువగా పండించే పంట ఏమిటని అడిగాడండి. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టుగా అయితే ఓకేనా, ఏ మొక్కజొన్న, మేజ్ అని, బి గోధుమ, సి కార్న్ అంటే స్వీట్ కార్న్ అని, ఇలా మళ్ళీ మొక్కజొన్న, ఇక్కడ డి వరి. ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్, భారతదేశంలో అతి ఎక్కువగా పండించే పంట అనేటప్పటికీ ప్రధానంగా వరి వస్తుంది. వరి ఉత్పత్తిలో మనం ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువగా పండిస్తాం. మళ్ళీ జనపనార ఎక్కువగా పండించే దేశం అన్న మనదే వస్తుందని. అదే జనపనార ఎగుమతులు అనేటప్పటికి బంగ్లాదేశ్ వస్తుందని చూసుకోండి. ఇక్కడ జనపనార ఎగుమతుల్లో ప్రథమ స్థానం అంటే మనకి ఎవరు వస్తారు సార్ అంటే ఈ యొక్క వెస్ట్ బంగ్లాదేశ్ వస్తుంది. జనపనార ప్రొడక్షన్ అంటే పంటలో ఉత్పత్తుల ప్రథమ స్థానం అంటే ఇండియా. అదేవిధంగా పొగాకు ఉత్పత్తుల ప్రథమ స్థానం ఇండియా. అదేవిధంగా పాల ఉత్పత్తుల ప్రథమ స్థానం ఇండియా. మేజర్గా ఈ 4 క్రాప్స్లో మన ఇండియా ఫస్ట్ ప్లేస్. ఇందులో వరి అధికంగా పండించే రాష్ట్రం అని అడిగితే వెస్ట్ బెంగాల్. వరితో పాటు జనపనార ఎక్కువగా పండించేది, జనుము అధికంగా పండించే రాష్ట్రం కూడాను వెస్ట్ బెంగాల్ ప్రథమ స్థానం. ఈ జనపనారకి ఒక పేరు ఉందండి, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా, బంగారు పీచు అని దేనికి గల పేరు అంటే జనపనార గల పేరు బంగారు పీచు. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందని అడిగితే జూటికి గల రెవల్యూషన్ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్,
మధుబని ఆర్ట్ అంటే ఏమిటి? ఏ కథలు చెప్పే కళ, బి గుజరాత్లో ఒక కళ, సి బీహార్లో ప్రముఖ జానపద నృత్యం, డి తేనెను సంగ్రహించే కళ. మధుబని ఆర్ట్ అండి, ఇది ప్రాచీన కాలంలో నుంచి రామాయణం కాలం నుంచి అండి, రామాయణ కాలం నుంచి బీహార్ రాష్ట్రంలో మధుబని అనే ప్రాంతం అని, బీహార్ రాష్ట్రంలో మధుబని మరియు మైథిలి అనే ఈ రెండు ప్రాంతాల్లో ప్రధానంగా ప్రదర్శించినటువంటి ఒక కళ ఏంటి సార్ అంటే మధుబని కళ అండి. ఈ కళకి ప్రత్యేకత ఏంటి సార్ అంటే చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి ఏం చేస్తారంటే బొమ్మల్ని అల్లి అవి ఒంటిపైన మొత్తం అమర్చుకొని ప్రదర్శించినటువంటి నృత్యమే మధుబని అనే నృత్యం అండి. సో నేను సార్ అంటే బీహార్ రాష్ట్రంలో మధుబని మరియు మైథిలి అనే రెండు ప్రదేశాల్లో అక్కడ ఉన్న స్థానిక గిరిజనులు లేదా స్థానిక ప్రజలు చిన్న చిన్న వస్తువులని తయారు చేసి ఆ వస్తువులతో అల్లినటువంటి వస్త్రాన్ని ధరించి వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రధానమైనటువంటి నృత్యమే మధుబని నృత్యం అండి. ఇది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అంటే బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధి. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే బీహార్లో ప్రముఖ జానపద నృత్యం అండి. ఓకే, నెక్స్ట్ వన్. సైబీరియన్ ఐటెక్స్ అంటే ఏమిటి? ఏ పర్వత సింహాలు, బి పెద్దవి మరియు భారీగా పెరిగిన మేకలు, సి పర్వత జింక, డి ఒక రకమైన గుర్రం అని. సైబీరియన్ ఐటెక్స్ అంటే పెద్ద కొమ్ములతో కలిగిన ఆఫ్రికా ఖండంలో కెన్యా పరిసర ప్రాంతంలో, ఇవి ఎక్కువగా కెన్యా దేశ ప్రాంతంలోను ఆఫ్రికా రీజియన్లోను అధికంగా మనకి పెద్ద పెద్ద కొమ్ములతో పెరిగిన భారీగా పెరిగిన పెద్దవి మరియు భారీగా కొమ్ములతో కలిగిన మేకల్ని సైబీరియన్ ఐటెక్స్ అంటారండి. ఓకేనా? సైబీరియన్ ఐటెక్స్ అంటారు. ఏ స్టేషన్ల మధ్య ఇండియా యొక్క అతి పొడవైన రైలు నడుస్తుంది? భారతదేశంలో అతి పొడవైన రైలు ఏ రెండు స్టేషన్ల మధ్య నడుస్తుందని అడిగాడు. భారతదేశంలో అతి పొడవైన రైలు ఏ స్టేషన్ల మధ్య నడుస్తుందని అడిగాడు. చూడండి సార్, మనకి ఇక్కడ ఏ కన్యాకుమారి బారాముల్లా మధ్య నడుస్తుందా, బి దిబ్రూగఢ్ టు నాలియా మధ్య నడుస్తుందా, సి మనకి దిబ్రూగఢ్ టు కన్యాకుమారి మధ్య నడుస్తుందా, దిబ్రూగఢ్ టు కన్యాకుమారి మధ్య నడుస్తుందా అనేది, డి తిరువనంతపురం టు న్యూఢిల్లీ అన్నాడని. భారతదేశంలో అతి పొడవైన రైలు మార్గం అనేది ఎక్కడ కలదు అంటే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు అని అడిగితే భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు అండి. దీని పేరు ఏంటి సార్ అంటే వివేక్ ఎక్స్ప్రెస్ అంటే వివేక్ ఎక్స్ప్రెస్ అని అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు అండి. ఇది అతి వేగంగా ప్రయాణించే రైలు అంటే వేరే. గతంలో మనకి గతిమాన్ ఎక్స్ప్రెస్ ఉండేది, ఇప్పుడు దీనికి ట్రైన్ 18 అండి, ట్రైన్ 18 అనేది వచ్చింది. దీని పేరే వందే భారత్ ఎక్స్ప్రెస్. భారతదేశంలో అతి వేగంగా నడిచే రైలు ఏంటి సార్ అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది గంటకి 160 km/h వేగంతో నడుస్తుంది. తొలిసారికి దీన్ని ఏ రెండు నగరాల మధ్యన ప్రారంభించారంటే ఢిల్లీ టు వారణాసిల మధ్య ప్రారంభించారండి. ఢిల్లీ నుండి వారణాసిల మధ్యన ప్రారంభించారు వందే భారత్ ఎక్స్ప్రెస్. అయితే దీని గరిష్ట స్పీడ్ ఎంత సార్ అంటే 180 km/h అండి. కానీ దీనికి ఎన్ని కిలోమీటర్లకు కుదించారని అంటే మనకి 160 km కుదించారు. ఇది ట్రైన్ 18, దీని యొక్క పేరు. దాన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది అతి వేగంగా నడిచే రైలు. కానీ అతి ఎక్కువ దూరం నడిచే రైలు ఏంటి సార్ అంటే మనకి దిబ్రూగఢ్ సిటీ నుండి కన్యాకుమారి వరకు, దిబ్రూగఢ్ టు కన్యాకుమారి మధ్య నడుపుతుంది. దీని పేరే మనకి ఏంటి సార్ అంటే దాదాపుగా ఒక 7 నుంచి 8 రాష్ట్రాల మధ్య ట్రైన్ ప్రయాణిస్తుంది. దాని పేరే వివేక్ ఎక్స్ప్రెస్ అండి. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకేనండి, నెక్స్ట్ వన్. మైకా విరివిగా ఏ రాష్ట్రంలో లభ్యమవుతుంది? మైకా విరివిగా ఏ రాష్ట్రంలో లభ్యమవుతుంది అన్నాడు. చూడండి సార్, మనకి ఖనిజాలు అనేటప్పటికి లోహాలు ఉన్నాయి, అలోహ ఖనిజాలు ఉన్నాయి. ఎల్ఐఎస్లో మనకి ఏంటి సార్ లోహ ఖనిజాలు ఉన్నాయి, అలోహ ఖనిజాలు ఉన్నాయి, ఇంధనాలు ఉన్నాయి, అణు ఇంధనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనకు వచ్చినప్పటికి మైకా అనేటప్పటికి లోహమా అలోహం అంటే మైకా ఒక అలోహ ఖనిజం అండి. మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్, ఇది నాన్ మెటాలిక్ మినరల్, అలోహ ఖనిజం. ఈ మైకా దీనికి తెలుగులో అయితే ఏమంటారు సార్ అంటే అబ్రకం అంటారండి. ఏమంటారు? అబ్రకం. ఇది మన ఇండియాలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో కనుగొనబడిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో
గూడూరుకి సమీపంలో ఉన్నటువంటి షా అనే మైకా గని ప్రాంతాల్లో కనుగొన్నారండి. షా అనే మైకా గని అండి. ఇది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మైకా తవ్వకాలు జరిపిన ప్రాంతం. ప్రస్తుతము ఇండియాలో మైకా ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అని అడిగితే జార్ఖండ్ వస్తుందండి. మైకా ఉత్పత్తిలో అగ్రస్థానం కలిగిన రాష్ట్రం అంటే జార్ఖండ్. ప్రధానంగా ఇక్కడ ఎక్కడ లభిస్తుంది? హజారీబాగ్. చూడండి, ఇక్కడ హజారీబాగ్ అనేటప్పటికి హజారీబాగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతుంటాడు, అది జార్ఖండే. సో ఈ మైకా ఉత్పత్తిలో ప్రపంచంలో 75% మైకా నిల్వలు కలిగిన దేశం అంటే ఇండియా అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా మైకాని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం అంటే ఇండియా. మైకా నిల్వలు అధికంగా కలిగిన రాష్ట్రం కావచ్చు, లేదా ప్రస్తుతం మైకా ఉత్పత్తిలో ప్రథమ స్థానం కావచ్చు. నిల్వలు లేదా ఉత్పత్తిలో కానీ ప్రథమ స్థానం కలిగిన రాష్ట్రం అంటే మనకి ఏమొస్తుందంటే జార్ఖండ్ అండి. ప్రధాన హజారీబాగ్ వర్ధన్. ఓకేనా? సో మరి ఆన్సర్ ఇక్కడ బీహార్ ఇచ్చాడు. ఓల్డ్ బిట్ కనుక అటు సపరేట్ చేయలేదు. ఆన్సర్ బీహార్ కూడా తీసుకోవచ్చు, కానీ జార్ఖండ్. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్లానెట్ 9 అంటే ఏమిటి? ఏ కోమెట్ నక్షత్ర మండలంలో ఉన్న ఒక గ్రహమా? బి ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఒక గ్రహమా? సి స్టార్ వార్స్ జరిగిన ఒక గ్రహమా? డి మన సౌర కుటుంబంలో ప్రతిపాదించిన ఒక పెద్ద మంచు గ్రహమా? ముందు ప్లానెట్ 9 అంటే మనకి ఏమొస్తుంది అంటే ప్లూటో వస్తుంది. 9th ప్లానెట్ ప్లూటో కదా. సో ఇక్కడ కొమాట్ అంటే నక్షత్ర మండలంలో తోక చివరి భాగాన్ని కోమాట్ అంటారు. తోక చిక్క యొక్క చివరి భాగాన్ని కోమాట్ అంటారు. సో కోమాట్ అనేది ఒక నక్షత్ర మండలంలో ఉండడం ఒక గ్రహం అనేది కాదు. సో ఆన్సర్ ఇది కాదండి. ఓకే, నెక్స్ట్ వన్, ఆండ్రోమెడా అంటే మనకి గెలాక్సీ అంటామండి. గెలాక్సీ అనే లేదా దీన్ని గెలాక్సీ అంటే ఏంటంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయం కలిగినటువంటి దాన్ని గెలాక్సీ అంటారు. ఇది షర్పిల్ ఆకారంలో ఉంటుంది. ఇలా గెలాక్సీ అనగా కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. దీన్ని మన భాషలో అయితే మిల్కీ వే, దీన్ని పాలవెల్లి, మనమైతే ఏమని పిలుస్తాం? పాలవెల్లి, పాలపుంత, ఆకాశగంగా అని 3 పేర్లు కలవండి. ఈ 3 పేర్లతో పిలుస్తారు. ఈ పాలపుంత, ఆకాశగంగా లేదా పాలవెల్లిలోనే ఒక నక్షత్ర మండలం. ఈ నక్షత్ర మండలంలో మనకి ప్రధానంగా అదొక ఆండ్రోమెడా అనేది ఒక నక్షత్ర మండలి. ఇదొక ఆండ్రోమెడా. దీనిలో 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాల్లో చివరిది ఏంటంటే ప్లూటో. సో ఈ ప్లూటో అనేది ఆండ్రోమెడా అనేది ఒక నక్షత్ర మండలం. మన యొక్క నక్షత్ర మండలాన్ని మనం ఏమన్నాం? గెలాక్సీ అన్నాం. ఇంకొక నక్షత్ర మండలాన్ని వాళ్ళు ఏమంటారు? ఆండ్రోమెడా అంటారు. ఇటు ఇలా అనేక నక్షత్ర మండలాలనే ఉంటాయి. ఇందులో మన యొక్క గెలాక్సీ అనే నక్షత్ర మండలంలో 9 గ్రహాలు ఉంటాయి. అందులో ప్లూటో 9 అంటే ఏమిటి అడిగాడు. ఈ ప్లూటో 9 అంటే 2 వార్స్ మధ్య జరిగిన ఒక గ్రహం. అంటే స్టార్ వార్స్ అంటే 2 గ్రహాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ. ఇది కూడా కాదండి ప్లూటో 9 అంటే. మన సౌర కుటుంబంలో ప్రతిపాదించిన ఒక పెద్ద మంచు గ్రహం. ఎందుకంటే ఇది సూర్యుని నుంచి దూరంగా ఉండడం వల్ల, ఇది అంతా గడ్డ కట్టుకుపోయి ఉండడం వల్ల తన యొక్క దీర్ఘ వృత్తాకార కక్షా మార్గాన్ని దాటి అప్పుడప్పుడు ఈ గ్రహం బయటికి వెళ్ళి మళ్ళీ గ్రహాల దీర్ఘ వృత్తాకార కక్షా మార్గంలోకి వస్తూ ఉంటుందని. అందుకే దీన్ని గమనించినటువంటి అమెరికా శాస్త్రవేత్తలు, నాసాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు ఏం చేశారండి? 2006వ సంవత్సరంలో చెక్ రిపబ్లిక్ అంటే ప్రేగ్ అనే నగరంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ యూనిట్లో అంతర్జాతీయ ఖగోళ సదస్సులో నుంచి ఈ యొక్క ప్లూటో అనే గ్రహాన్ని హోదా నుంచి గ్రహం యొక్క హోదాని తొలగిస్తున్నామని ప్రకటన చేశారండి. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఏమవుతుందంటే మన సౌర కుటుంబంలో ప్రతిపాదించినటువంటి ఒక పెద్ద మంచు గ్రహం అండి ఈ యొక్క ప్లానెట్ 9 అంటే. ఓకే, నెక్స్ట్ వన్, మసాయి మారా. ఈ మసాయి మారా నేషనల్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? ఏ మాలి, బి కెన్యా. మసాయి మారా నేషనల్ రిజర్వ్ ఎక్కడ ఉందని అడిగాడు. చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఏ మాలి, బి కెన్యా దేశం, సి గాబాను, డి జాంబియా. మసాయి మారా అనేటప్పటికి ప్రధానంగా మనం ఈక్వేటర్ దగ్గరికి రావాలండి. ఇక్కడ భూమధ్య రేఖ, ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూమధ్య రేఖ ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో కెన్యా దేశానికి మధ్య ఉన్నటువంటి ఒక పార్కే మసాయి మారా పార్క్ అండి. ఇది
ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంచురీ, అతిపెద్ద వన్యప్రాణులు కలిగిన ప్రాంతం అండి. వన్యప్రాణుల కలిగిన ప్రాంతం ఏంటి సార్ అంటే మసాయి మారా. దీనిలో అధికంగా మనకి ఏముంటాయి సార్? మసాయి మారాలో వచ్చినప్పటికీ లైన్స్ అండి. దాదాపుగా ప్రపంచంలో అతి ఎక్కువగా లైన్స్, జూలు ఉన్న సింహాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఈ మసాయి మారా వన్యప్రాణ సంరక్షణ కేంద్రంలో ఉంటాయండి. ఇది కాకుండా ఆఫ్రికన్ లియోపార్డ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఆఫ్రికన్ చిరుతలు కూడాను ఎక్కడే ఉంటాయండి. ఇది కాకుండా ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కూడాను ఈ మసాయి మారా నేషనల్ పార్క్లో ఉంటుంది. ఇది మనకి కెన్యా దేశంలో దాగి ఉండడం జరుగుతుంది. ఇది ఎక్కడ, ఏ రేఖ అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో. సో ఈ ప్రాంతం మొత్తం మీద విస్తరించి ఉన్నటువంటి అడవులు అని అడిగితే సతత హరిత అరణ్యాలు అండి. ఏ అడవులు అంటే ఇక్కడ సతత హరిత అరణ్యాలు అంటే ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఈ యొక్క ఈక్వేటర్ సరౌండింగ్స్ లో ఉండేటువంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండి. ఓకేనా? సో ఇలా మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఇక్కడ దాగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానలో సముద్రంలో కలవని అతి పొడవైన నది ఏమిటి? ఈ క్రింది వానలో సముద్రంలో కలవని అతి పొడవైన నది ఏమిటి అని అడిగాడు. చూడండి సార్, ఇక్కడ సముద్రంలో కలవని అతి పొడవైన నది అనేటప్పుడు మనకి ఏమొస్తుందండి? ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ ఏ గంగా ఇచ్చాడు, బి మనకి ఏమన్నాడు యమున అన్నాడు, సి నర్మదా, కావేరి, తపతి. సో ఏ గంగా, బి యమున, సి తపతి, డి కావేరి అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? యమున. ఎందుకంటే గంగా నది యొక్క ఉపనది అండి, అది గంగా నదిలో కలుస్తుంది కనుక గంగకు ఉపనది ఏంటి సార్ అంటే ఇక్కడ యమున. ఈ గంగకి ఎలా ఉపనది ఏంటి సార్ అంటే యమున. సో ఇది ఏ సముద్రంలో కూడా కలవది ఏంటి సార్ అంటే యమున. ఇది భారతదేశ ఉపనదుల్లోకి వెళ్ళి పొడవైనదండి. మన ఇండియాలో ఉన్న ఉపనదుల్లో పొడవైన ఉపనది ఏంటి సార్ అంటే పొడవైనది యమున. మన దేశ నదుల్లో అతి పెద్దది అంటే గంగా నది, ఉపనదుల్లో పెద్దది అంటే యమునా నది. సో మన ఇక్కడ నర్మదా నది కలుస్తుంది సముద్రంలో, అదేవిధంగా తపతీ నది కలుస్తుందండి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా కావేరి అండి, ఇది బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. కావేరి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది కావేరిని. లేకపోతే గంగా నది, యమునా నది, తపతీ నది ఇక్కడ కలిసేది యమున. ఓకేనా? యమునా నది కూడా ప్రధానంగా 2 నగరాలు ఉన్నాయండి, ఆగ్రా మరియు ఢిల్లీ. ఆగ్రాలోనే మనకి ప్రధానమైన కట్టడం కూడా ఈ నది ఒడ్డునే ఉంది, తాజ్ మహల్ అనే కట్టడం అండి. కట్టడం తాజ్ మహల్ కట్టడం ఉంది. ఓకే. నెక్స్ట్ వన్, ఆర్చిపెలాగో అంటే ఏమిటి? ఆర్చిపెలాగో అంటే ఏమిటి అని అడిగాడు. చూడండి సార్, ఏ ద్వీపాల సమూహం శృంఖాలం గుంపు లేదా సేకరణ అంటే ద్వీపాల సమూహం, శృంఖాలం, గుంపు లేదా సేకరణ ఏదైనా అనొచ్చు. సో ద్వీపాల సమూహం అని అనొచ్చు, లేదా శృంఖలం అని అనొచ్చు, లేదా గుంపు లేదా సేకరణ అని అనొచ్చు. బి భూమి మరియు సముద్రం కలిసిన ప్రాంతం అని అన్నాడు. బి భూమి మరియు సముద్రం కలిసిన ప్రాంతం అని కూడా అన్నాడండి. సి ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే సి ఇక్కడ ఒక రకమైన చర్చి అన్నాడండి, ఒక రకమైనటువంటి చర్చి అన్నాడు. ఇది మనకి ఇక్కడ ఆన్సర్ ఏం కావాలి? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆన్సరు ఏ అండి. కొన్ని దీవుల సముదాయమును లేదా గుంపును, కొన్ని దీవుల సమూహమును, కొన్ని దీవుల సముదాయము లేదా సముదాయం లేదా సమూహాన్ని ఏమంటారంటే ఆర్చిపెలాగో అంటారండి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్చిపెలాగో, అతిపెద్ద దీవుల సముదాయం అంటే ఇండోనేషియా, మలేషియా దేశాల మధ్య ఉందండి. ఇండోనేషియా, మలేషియా దేశాల మధ్య దాగి ఉంది. దీన్ని మల్యా అంటారు. మల్యా ది ఆర్చిపెలాగో అండి. ఇది సుమిత్రా అండి. ప్రధానంగా 5 ఉన్నాయి. 5లో సుమిత్ర, ఇది జావా అండి, జావా, సుమిత్రా ఐలాండ్స్ ఒకటి, జావా ఒకటి, సులవేసి ఒకటి, అగాంగ్ ఒకటి. సో అంటే అగాంగ్వా అనేది, ఇవన్నీ కూడాను ఇండోనేషియా దీవులు. దాదాపుగా 27,000 దీవుల సముదాయం అనేది ఇక్కడ ఉంది. 27,000 దీవులు అండి. ఇది మలేషియా దేశం.
ఇదంతా కూడా ఇండోనేషియా దీవుల యొక్క సముదాయం. ఇదంతా కూడా ఏంటి సార్ అంటే ఇండోనేషియా దీవుల యొక్క సముదాయం. ఈ రెండింటిని కలిపి వాడు ఏమన్నాడు అంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో కలిగినటువంటి ప్రాంతము అంటే ఏమన్నాడు సార్ అంటే ఇండోనేషియా, మలేషియా అంటే దానికి మల్యాయి అన్నాడు. మల్యాయి ఆర్చిపెలాగో సమూహం అండి. ఇందులో 27,000కు పైగా దీవుల సముదాయం కలిగి ఉంది. ఇటువంటి దీంట్లో అధికంగా మనకి ఏం దాగి ఉంటుందంటే జీవ వైవిధ్యం అండి. ఏముంటుంది? జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. ఇక్కడ తరచుగా సునామీలు లేదా భూకంపాలు లేదా సైక్లోన్స్ అటువంటి విపత్తికర సంఘటనలు జరిగినప్పుడు కొన్ని దీవులు ఏమవుతాయంటే కంప్లీటెడ్గా కొట్టుకొని పోతాయండి. అలా కొట్టుకొని పోయేటప్పుడు దానిలో దాగి ఉన్న కొన్ని రకాల జంతు జీవరాశులు అనేది జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ నష్టపోతుంది. అలా నష్టపోయిన ఆ ప్రాంతాలని ఎలా గుర్తిస్తారంటే ఎకలాజికల్ హాట్స్పాట్ ప్రాంతాలుగా గుర్తిస్తారండి. ఎకలాజికల్ హాట్స్పాట్ ప్రాంతాలుగా గుర్తించడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇచ్చేని ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయం ఎక్కడ కలదు అంటే ఆర్చిపెలాగో ఎక్కడ కలదంటే ఇండోనేషియా, మలేషియా దీవుల మధ్య ఉందని. మేజర్గా 5 మెయిన్ ఆర్చిపెలాగో కంట్రీస్ అని. ఈ 5 మెయిన్ ఆర్చిపెలాగో ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇండోనేషియా, మలేషియా మధ్య కలవండి. ఓకేనా. ప్రపంచంలో అతి చిన్న ఆర్చిపెలాగో దేశం అంటే 1864 దీవులతో కేవలం సైజులో అనే ప్రాంతంలో కెనడాకి మరియు అమెరికా మధ్యన ఉందండి. కెనడా, అమెరికా మధ్యన అతి చిన్న ఆర్చిపెలాగో ప్రాంతం అనేది కేవలం 1864 దీవులతో మాత్రం కలిగి ఉంది. ఇది చిన్న దీవుల సముదాయం కలిగిన ప్రాంతం అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 3వ తేదీ జరిగిన షిఫ్ట్ 2లో జియోగ్రఫీ క్వశ్చన్స్ అండి. ఓకే. ఫస్ట్ వన్ ఆండ్రోమెడా ఒక అన్నాడండి. అంటే ఆండ్రోమెడా ఈజ్ అంటే ఆండ్రోమెడా అనేది ఏమిటి? ఏ పాలపుంతకు చుట్టుపక్కల ఉన్న ఒక నక్షత్ర మండలం, బి ఇది ఒక గ్రహమా, సి బ్లాక్ హోల్ అనే పేరా, డి తోక చుక్క అన్నాడని. ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయంను మనం ఏమంటారని కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్ని పాలపుంత లేదా ఆకాశగంగా లేదా పాలవెల్లి లేదా దీన్ని గెలాక్సీ అంటారు. గ్రీక్ భాషలో అయితే ఏమంటారని గెలాక్సీ. మన ఇండియాలో దీన్ని అయితే పాలపుంత లేదా పాలవెల్లి లేదా ఆకాశగంగా అని మనం పిలుస్తాం. పాలపుంత లేదా పాలవెల్లి లేదా ఆకాశగంగా అని మనం పిలుస్తాం. దీన్ని గెలాక్సీ అంటారు. గెలా అంటే తెల్లని పాలగా కలిగిన పదార్థం వంటిదని అర్థం. ఇటువంటి గెలాక్సీలో ఏంటి సార్ కొన్ని నక్షత్రాలనే దాగి ఉంటాయి. అటువంటి నక్షత్రాల యొక్క గుంపు సమూహంను మనకి ఏమొస్తుంది సార్ అంటే ఆండ్రోమెడా అంటారు. ఏమంటారు? ఆండ్రోమెడా. అంటే ఇక్కడ ఏమన్నా ఆన్సర్ అయ్యిద్దని పాలపుంతకు చుట్టుపక్కలలో ఉన్న ఒక నక్షత్ర మండలాన్ని ఆండ్రోమెడా అంటారు. ఈ నక్షత్ర సముదాయం అనేది మనం ఏమంటామంటే గెలాక్సీ అంటాం. ఈ గెలాక్సీ అనగా కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయం అని. గెలాక్సీ అనగా కొన్ని వేల నక్షత్రాల సముదాయంలో గెలాక్సీ అంటారు. కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయం ఏమంటారని గెలాక్సీ అంటారండి. ఓకేనా. సో దీన్నే మనం మన ఇండియాలో గెలాక్సీని ఏమన్నాం ఆకాశగంగా అని పేరు పెట్టాం, లేదా పాలవెల్లి, ఆకాశగంగా, పాలపుంత ఇలా అనేక పేర్లనే మనం పిలవడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఈ క్రింది వాటిలో ఏది? మనం ముందుగా చెప్పుకొని ఏ దాల్ సరస్సు, బి తోల్ సరస్సు, డి పుష్కర్ సరస్సు, డి ఉలార్ సరస్సు అని. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు అని. అదే భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయితే ఇందాక మనం చెప్పుకున్నాం సాంబార్ సరస్సు. దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయితే సాంబార్ సరస్సు. దేశంలో అతి పొడవైన సముద్ర తీరం కలిగిన ఉప్పు నీటి సరస్సు అయితే లేదా సముద్ర తీరం కలిగిన ఉప్పు నీటి సరస్సు అని అడిగితే అప్పుడు ఏమొస్తుందండి చిల్కా సరస్సు అని. ఉప్పు నీటి సరస్సు అంటే ఏమొస్తుంది చిల్కా, లేక్ చిల్కా వస్తుంది. అదే ఉప్పు నీటి సరస్సు అంటే సాంబార్ మనకి ఏ రాష్ట్రం అని అంటే రాజస్థాన్. అదే ఉప్పు నీటి సరస్సు అని మనకి ఇక్కడ వచ్చే రాష్ట్రం ఏంటి సార్ అంటే మనకి ఒడిస్సా. చిల్కా అనేటప్పటికి ఒడిస్సా రాష్ట్రం. అదే మంచినీటి సరస్సు కంటే ఊలార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదంటే
లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో కలదు మంచినీటి సరస్సు. ఇక్కడ పుష్కర్ అనే సరస్సు రాజస్థాన్లో కలదని, తోల్ అనే సరస్సు అండి ఇది ఒక కృత్రిమ సరస్సు. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కృత్రిమ సరస్సు అండి తోల్ అనేది? గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కృత్రిమ సరస్సే తోల్ అనే సరస్సు అండి. ఓకేనా. దాల్ అనే సరస్సు మనకి ఎక్కడ కలదండి? రాజస్థాన్ రాష్ట్రంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంచినీటి సరస్సు దాల్ సరస్సు అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 3న జరిగిన షిఫ్ట్ 3లో జియోగ్రఫీ క్వశ్చన్స్ చూద్దామండి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ వన్ వైశాల్య పరంగా క్రింది వాటిలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఏ చండీగఢ్, బి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి, సి ఢిల్లీ, డి దాద్రా నగర్ హవేలీ, డి దాద్రా నగర్ హవేలీ. ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న మొత్తం యూనియన్ టెరిటోరీస్ అన్ని 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవండి. గతంలో 9 ఉండేవి, కానీ రీసెంట్గా దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ అనే 2 ప్రాంతాలని కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండింటికి హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదంటే డామన్లో కలదండి. ఈ రెండింటికి హైకోర్టు మాత్రం ఎక్కడ ఉంది అంటే ఈ రెండింటికి కలిపి ఇప్పుడు ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. దీని యొక్క హైకోర్టు దేని పరిధిలోకి వస్తుంది అని అడిగితే ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తుంది. విస్తీర్ణ పరంగా స్క్వేర్ ఏరియా కనీసం 8,249 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి ఉన్నటువంటి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటి సార్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్. మరి కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి ఐలాండ్ ఏంటంటే లక్షద్వీప్ అని. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు చూసుకొని భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ దీవులండి. ఓకే. నెక్స్ట్ వన్ ఇండియాలో అతి పురాతనమైన పర్వత శ్రేణి ఏమిటి? ఇండియాలో అతి పురాతనమైన పర్వత శ్రేణి ఏమిటి? ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రం నుండి స్టార్ట్ అయ్యి ఇలా రాజస్థాన్ మీదుగా పంజాబ్ వరకు ఇలా విస్తరించి ఉన్న, ఢిల్లీ వరకు ఇలా విస్తరించి ఉన్న ఈ పర్వతాలే మనకి ఏ పర్వతాలు సార్ అంటే ఆరావళి పర్వతాలు. దేశంలో దక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో ఈ దక్కన్ పీఠభూమి మరియు ఆరావళి పర్వత శ్రేణి అంటే దక్కన్ పీఠభూమికి ఉన్న ఆనుకుని ఉన్న ఆ దక్కన్ పీఠభూమిని మరో పేరు ఏమన్నాడంటే ఉత్తరాన్ని అయితే మాల్వా అన్నాడు. అంటే మన భారత భూభాగంలో పీఠభూములు అనే ఒక భూస్వరూపం ఏదైతే ఉందో ఈ పీఠభూములు అనే భూస్వరూపం ఎప్పుడైతే ఏర్పడిందో దానికి సమానంగా ఏర్పడిన పర్వతాలే ఆరావళి పర్వతాలండి. ఇది భారతదేశంలో అతి పురాతనమైన ముడత పర్వతాలు, ఫోల్డెడ్ మౌంటైన్స్ అండి. ముడత పర్వతాలు. దీనిలో మనకి ఎత్తైన శిఖరం అని అడిగితే ఏమొస్తుంది సార్ అంటే ఇక్కడ గురు శిఖర వస్తుందండి. ఏమొస్తుంది ఇక్కడ గురు శిఖర. ఆరావళి పర్వతాల్లో మనకి ఎత్తైన శిఖరం అంటే ఏమొస్తుందండి అంటే గురు శిఖర్. దీనిలో ఉన్న వ్యాస విడిది కేంద్రం ఏమొస్తుందండి అంటే మౌంట్ అబు అనే ఒక వ్యాస విడిది కేంద్రం వస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి జైన్ ఆలయం దిల్వార్ అనే జైన్ ఆలయం ఏ మతస్థులు ప్రసిద్ధి అంటే జైన మతానికి బాగా ప్రసిద్ధి చెందినది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందండి ఆరావళి పర్వతాలు ఎత్తైన శిఖరం అంటే గురు శిఖరం. ఇది ఏ పర్వతాల్లో ఉందంటే మౌంట్ అబు అనే కొండల్లో ఉంది. ఇక్కడ ఉన్న ప్రసిద్ధి చెందిన ఆలయం అంటే ఏంటి సార్ దిల్వారా అనే ఆలయం. ఇది ఏ మతానికి బాగా ప్రసిద్ధిగాంచిన తీర్థయాత్ర అంటే ఉత్తర భారతదేశంలో నివసించి ఉన్న గిరిజనులందరికీ ప్రసిద్ధి చెందినటువంటి ఒక జైన్ ఆలయం ఏంటి సార్ అంటే దిల్వారా ఆలయం అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది గురుగ్రహానికి ఉపగ్రహం కాదు? చెప్పాను కదండి ఉపగ్రహాలు అధికంగా ఉన్నటువంటి గ్రహం ఉపగ్రహాలు అధికంగా ఉన్న గ్రహం అయితే ఏమొస్తుంది అంటే గురుడు అండి, బృహస్పతి. దీనిలో దాదాపుగా 80-79 ఉపగ్రహాలు ఉన్నాయి. అదే రెండవ ఎక్కువ ఉపగ్రహాలు కలిగిందంటే 82 ఉపగ్రహాలు ఏ గ్రహానికి కలవంటే శనికి కలవండి. కానీ ఉపగ్రహాలన్నింటిలో అతిపెద్ద ఉపగ్రహం ఏంటి సార్ అంటే గెనిమెడ అనే ఉపగ్రహం పెద్దదండి. ఇది బృహస్పతి గురుడి యొక్క ఉపగ్రహాలు పెద్దదండి ఇది. ఓకేనా.
సో మనకి ఇక్కడ ఏది ఇక్కడ టైటాన్ చెప్పాను కదండి, శని యొక్క ప్రధానమైన ఉపగ్రహం ఏంటి సార్ అంటే టైటాన్. సో ఆన్సర్ కూడా అయో అవుతుంది, యూరోపా అవుతుంది, గనిమెడ అవుతుందండి. ఇక్కడ అవంది ఏంటి సార్ అంటే టైటాన్, శని యొక్క ప్రధానమైన ఉపగ్రహం టైటాన్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 April 4th షిఫ్ట్ 1లో షిఫ్ట్ 1 జరిగిన పేపర్లో జియోగ్రఫీ అండి. ఓకేనా. జియోగ్రఫీ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్, జియోసెంట్రిక్ మరియు హీలియోసెంట్రిక్ పదాలు దేనిని తెలుపుతాయి అన్నాడు. ఏ భూమి మరియు సూర్యుని చుట్టూ గ్రహ గతులను పర్యవేక్షించే నియమాల, బి ప్రముఖ టెలిస్కోపు మోడళ్ళ, సి పురాతన గ్రీకు సమాచార మతాల, డి రోమన్ ఫిలాసఫీలో 2 స్కూల్స్ ఆఫ్ థాట్సా. అంటే హేలియోసెంట్రిక్ థియరీ అండ్ జియోసెంట్రిక్ థియరీ అంటే భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం అండి. భూకేంద్రక సిద్ధాంతం జియోసెంట్రిక్ థియరీ అంటారు దీన్ని. హేలియోసెంట్రిక్ థియరీ అని సూర్యకేంద్రక సిద్ధాంతం, సూర్య కేంద్రక సిద్ధాంతం. ఈ 2 హేలియోసెంట్రిక్ అండ్ జియోసెంట్రిక్ థియరమ్స్. ఇది ఏం లేదు సార్, ఇది ఆన్సర్. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే టాలమీ. వీడు ఏమంటాడు, భూమి పాయింట్గా ఉంటుంది, సూర్యుడు ఇతర గ్రహాలని భూమి చుట్టూ తిరుగుతాయని టాలమీ చెప్తారు. సూర్యకేంద్రక సిద్ధాంతంలో కొపర్నికస్ అండి. ఎవరని? కొపర్నికస్. ఈయన ఏమంటాడంటే బాబు కాదురా, సూర్యుడే కేంద్రకం, అదే ఒక పెద్ద అగ్నిగోళం, మండే అగ్నిగోళం, దాని చుట్టే మన భూమి, ఇతర 8 గ్రహాలు తిరుగుతాయిరా అని చెప్పినటువంటి వ్యక్తి ఈ యొక్క కొపర్నికస్ అండి. ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతమే సూర్యకేంద్రక సిద్ధాంతం, హీలియోసెంట్రిక్ థియరీ. భూకేంద్రక సిద్ధాంతం జియోసెంట్రిక్ థియరీ. ఓకేనండి. సో ఇక్కడ భూమి మరియు సూర్యుని చుట్టూ గ్రహ గతులను పర్యవేక్షించే నియమాలను తెలియజేసేవే హీలియోసెంట్రిక్ అండ్ జియోసెంట్రిక్ థియరీ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 April 4th జరిగిన షిఫ్ట్ 2లో జియోగ్రఫీ క్వశ్చన్స్ అని చూద్దామండి. ఓకేనా. నెక్స్ట్, పాలపుంత నక్షత్ర మండలాన్ని చూడడానికి శాస్త్రవేత్తలు ఏ రకమైన ఆకారాలతో వర్ణిస్తారు? ఏ స్తూపాకారం అన్నాడు, బి స్పైరల్ అన్నాడు, సి వృత్తాకారం అన్నాడు, డి దీర్ఘ వృత్తాకారం అన్నాడు. ఎప్పుడు కూడాను సిలిండ్రికల్ షేప్ ద్వారా ఉపయోగించే వాళ్ళు చూస్తారండి. ఇలా సిలిండ్రికల్ ఏవైతే ఉన్నాయో దానిని ఉపయోగించే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చూడడం జరుగుతుందంటే ఈ స్తూపాకారంలో ఉన్నటువంటి పద్ధతిని ఉపయోగించి నక్షత్రాలు, పాలపుంతలో ఉన్న నక్షత్రాలన్నింటినీ చూస్తారండి. సాధారణంగా నక్షత్రాలు దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలని దగ్గరగా చూడడానికైతే టెలిస్కోప్ను వాడతారు. దేని వాడతారు? టెలిస్కోప్ని వాడతారు. అది మనకి క్రోనోమీటర్ ద్వారా కూడాను నక్షత్రాల యొక్క క్రోనోమీటర్ ఏదైతే ఉందో దీన్ని నక్షత్రాల పరిమాణాన్ని కొలుస్తారు. నక్షత్రాలు పరిమాణము మరియు కొలతలని దేని ద్వారా కొలుస్తారంటే క్రోనోమీటర్. దూరంగా ఉన్న నక్షత్రాలను దేని ద్వారా చూస్తారంటే దూరంగా ఉన్న నక్షత్రాలను దేనితో చూస్తారంటే మనకి టెలిస్కోప్ అని. ఇలా టెలిస్కోప్ ద్వారా చూసి మొదటిసారిగా మానవుడు కనుగొన్న గ్రహమే యురేనస్ అనే ఒక గ్రహాన్ని కనుగొన్నాడు. ఏ గ్రహము? యురేనస్ అనే గ్రహాన్ని. మానవుడు మొట్టమొదటిసారిగా కనుగొన్న గ్రహం పేరు ఏమిటి అని అంటే యురేనస్ అండి. ఓకేనా. టెలిస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించి యురేనస్ అనే ఒక గ్రహాన్ని మానవుడు తొలిసారిగా కనుగొన్న గ్రహం. ఓకే. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందని అంటే ఏ స్తూపాకారము. నెక్స్ట్ వన్ చూస్తే ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం పేరు ఏమిటి? ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం పేరు ఏమిటి? పర్వతం ఏమిటి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం ఏ ఎవరెస్ట్ శిఖరం అన్నాడు, బి అనైముడి శిఖరం అన్నాడు, సి కేటు అన్నాడు, డి అబు అన్నాడు. అబు పర్వతాలు మౌంట్ అనే ప్రాంతంలో ఉన్నాయంటే ఏ రాష్ట్రం? రాజస్థాన్లో ఆరావళి పర్వతాలు. ఏ పర్వతాలు ఇవి? ఆరావళి పర్వతాల్లో ఉంటాయి. ఆరావళి పర్వతాలు ఇక్కడ ఉంటాయి మనకి ఆరావళి పర్వతాలు.
ఇవి కారాకోరం పర్వత శ్రేణులు అండి. ఇవే పర్వత శ్రేణులు కారాకోరం పర్వత శ్రేణులు. ఇలా ఉండే హిమాలయాలు అండి. ఇలా ఉండే మనకి ఏంటి సార్ అంటే హిమాలయాలు ఈ విధంగా ఉంటాయి. ఈ హిమాలయాల్లో పైన ఉండేది హిమాలయాలు. ఈ హిమాలయాల్లోనే మనకు ఉన్నటువంటి ఎత్తైన శిఖరమే మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అని. మౌంట్ ఎవరెస్ట్ ద హైయెస్ట్ పీక్ ఇన్ వరల్డ్ అని, ప్రపంచంలో ఎత్తైన శిఖరం. దీని యొక్క ఎత్తు 8848 మీటర్లు. ఏ హిమాలయాల్లో కలదంటే హిమాలయాల్లో కలదు. ఏ దేశంలో కలదంటే నేపాల్, టిబెట్, చైనా సరిహద్దుల్లో కలదండి. దీనికి అధిక భాగం ఎందులో విస్తరించి ఉందంటే నేపాల్లో విస్తరించి ఉందానికి దీన్ని ఇంకొక పేరు కింగ్ ఆఫ్ హిమాలయాస్ అంటారండి. కింగ్ ఆఫ్ హిమాలయాస్ అని, హిమాలయాల రారాజు అని కూడా దీన్ని పిలుస్తారు. వీరు ఇక్కడికి వచ్చి అడిగాడు, ప్రపంచంలో 2వ ఎత్తైన పర్వతం ఏమిటి? ఏ ఎవరెస్ట్ పర్వతం అన్నాడు, బి అనైముడి అన్నాడు, సి K2 అన్నాడు, డి అబు అన్నాడని. K2 లేదా దీనికి మరో పేరు గాడ్విన్ ఆస్టిన్ అనే పేరు ఉందండి. గాడ్విన్ ఆస్టిన్ అనే పేరు. ఇది మనకి గతంలో చెప్పుకున్నాం. ఏ పర్వతాల్లో ఉందని చెప్పుకున్నామని కారాకోరం పర్వతాల్లో ఉంది. అయితే ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్కి మధ్య సరిహద్దుల్లో ఉంటుందని. K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. ఇది 2వ ఎత్తైన శిఖరం ప్రపంచంలో. ఇది 2వ ఎత్తైన శిఖరం అని. సో మరి ప్రపంచంలో ఎత్తైన శిఖరం అంటే ఏమొస్తుందండి? ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం. ఇది నేపాల్, చైనా, టిబెట్ భూభాగ సరిహద్దుల్లో ఉంటుందని 3 దేశాలకి చూసుకోండి. అంటే చైనా, నేపాల్ ప్రధాన భూభాగాలు అంటే చైనా, నేపాల్ సరిహద్దుల్లో ఉంటుంది. కానీ అధిక భాగం నేపాల్లో ఉంటుందండి. ఓకే, దీని యొక్క ఎత్తు 8848 మీటర్లు ఉంటుంది. అయితే ఈ శిఖరానికి ఏమన్నారని కింగ్ ఆఫ్ హిమాలయాస్ అన్నారు. ఏమన్నారు మనకి ఇక్కడ? కింగ్ ఆఫ్ హిమాలయాస్ అన్నారు. సో మనకి ఇక్కడ అనైముడి పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అంటే ఏమొస్తుందండి అంటే పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అంటే అనైముడి శిఖరం అని. అదే మనకి అనైముడి శిఖరం ఏ పర్వతాలని పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందని అంటే K2C అని. నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఎక్కడ కలదన్నాడని. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని. ఈ స్టేట్ ఉత్తరాఖండ్. ఈ రాష్ట్రం ఏంటి సార్ అని మనకి ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని నేషనల్ పార్క్ చూసుకుంటే మొదటిది ఫేమస్ ఏంటి సార్ అంటే నందాదేవి. చూడండి, నందాదేవి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది, నందాదేవి జాతీయ పార్కు ఉంది, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఉందండి. 3 కలిగి ఉన్నటువంటి ఒక అరుదైనటువంటిది నందాదేవి. గుర్తుపెట్టుకోండి, ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఉంది. అదేవిధంగా నందాదేవి నేషనల్ పార్క్ ఉంది, నందాదేవి యానిమల్ శాంచురీ ఉంది. ఇక్కడ రాజాజీ అనేది ఒక జాతీయ పార్కు మాత్రం. ఇక్కడ పులుల సంరక్షణ కేంద్రం ఉందండి. రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం అంటే ఒక యానిమల్ శాంచురీ మాత్రం. రాజాజీ కాకుండా ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి సార్ అంటే రాజాజీ నందాదేవి, రాజాజీ కిరణ్, రాజాజీ నందాదేవి. ఇక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఒకటి ఉందండి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఇక్కడే ఉంది. సో ఇది కూడా మనకి సైలెంట్ వ్యాలీ అనేటప్పుడు కేరళ వస్తుంది. చూసుకోండి, ఇక్కడ సైలెంట్ వ్యాలీ అనేటప్పటికి కేరళ రాష్ట్రం వస్తుంది. చుంబి వ్యాలీ అనేటప్పటికి చుంబి వ్యాలీ సిక్కిం వస్తుందండి. చుంబి వ్యాలీ సిక్కిము. సుర్మా వ్యాలీ అనేటప్పటికి అస్సాం వస్తుందండి. గోదావరి వ్యాలీ అనేటప్పటికి తెలంగాణ అండ్ ఏపీ సరిహద్దులో వస్తుంది గోదావరి వ్యాలీ. దామోదర్ వ్యాలీ జార్ఖండ్ అండి. చంబల్ వ్యాలీ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ బోర్డర్ అండి. ఎంపీ అండ్ రాజస్థాన్ బోర్డర్లో వస్తుంది. సో ఇలా అనేక వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీ లడఖ్లో వస్తుందండి. ఇది లడఖ్ అండ్ శ్రీనగర్ మధ్యలో వస్తుంది. లడఖ్ మరియు శ్రీనగర్ మధ్యలో వస్తుంది. అలా మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటిది. ఓకేనా. నెక్స్ట్ వన్, భూమిలో అతి పురాతనమైన పెద్ద రాతి బండలు అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు కొట్టుకుపోయే మరియు గట్టి బండలుగా
కొట్టుకుపోయి మరియు గట్టి బండలుగా మారడాన్ని ఏమంటారు? ఏ సెడిమెంటరీ, బి మెటామార్ఫిక్, సి కోమాటైట్, డి ఇగ్నోయిస్. అంటే ఇక్కడ ఏమన్నాడు ప్రధానంగా భూ అంతర్భాగంలో శిలలు అనేవి దాగి ఉంటాయి. మన భూమి భాగాన్ని 3 రకాలుగా వర్ణించారు. ఏంటి సార్ అంటే పై భాగంను వాడు భూపటలం అన్నాడు, దీన్ని క్రస్ట్ అన్నాడు. దిగువ భాగంను భూ ప్రావారం అన్నాడు, భూప్రవారం అన్నాడు, దీన్ని మ్యాంటల్ అన్నాడు. ఆ దిగువ భాగంలో కోర్ అన్నాడు, దీన్ని భూ కేంద్ర మండలం అండి. ఏమొస్తుంది? భూ కేంద్ర మండలం, దీన్ని కోరు. క్రస్ట్, మ్యాంటిల్, కోరు. క్రస్ట్, మ్యాంటిల్, కోరు. ఇందులో బాగా మందమైన పొర ఏంటంటే భూప్రావారం అండి. భూప్రావారం అంటే ఇది రెండో పొర ఏదైతే ఉందో ఈ పొర మందమైన పొర అండి, దీన్ని మ్యాంటిల్. దాదాపుగా 2900 కిలోమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది ఈ పొర. ఈ పొరల్లో దాగి ఉన్న శిలలు లేదా ఇందులో దాగి ఉన్న రాతి బండలు లేదా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు లోపల నుండి వచ్చినటువంటి ఒక మరిగిన ద్రవము, దాని పేరే లావా అంటారు. అది బయటికి వచ్చి గట్టిపడగానే ఎలా మారుతుందంటే మాగ్మాగా మారుతుంది. మారేటప్పుడు ఈ మాగ్మా అనేది అక్కడ భూ ఉపరితలం యొక్క అంటే భూపటలం యొక్క ప్రభావిత పరిసరాలను బట్టి కొన్ని రకాల శిలలుగా మారుతుందండి. ఆ శిలలే మనకి ఎన్ని రకాలంటే 3 రకాల శిలల కలవు. ఆ 3 రకాల శిలలే 1 అవక్షేప శిలలు, 2 రూపాంతర శిలలు, 3 ఇగ్నోయిస్ శిలలు, అగ్ని శిలలు అండి. అదే వాడు మెటామార్ఫిక్ అంటే సెడిమెంటరీ రాక్స్ అంటారంటే అవక్షేప శిలలు, మెటామార్ఫిక్ అంటే రూపాంతర శిలలు, అండ్ ఇగ్నోయిస్ అంటే అగ్ని శిలలు. సో ఇక్కడికి వచ్చి ఏమడిగాడు, ఈ భూమిలో అతి పురాతన మరియు పెద్ద రాతి బండలు, అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకుని ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే పటలంలో కావచ్చు లేదా ప్రావారంలో కావచ్చు, లోపల అగ్నిపర్వతాలు లేదా తూర్పు నుండి రాతి బండలు కలిగిన అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు లోపల కొట్టుకుపోయే మరియు గట్టిబడిన బండలను మారడాన్ని, కొట్టుకుపోయినంటే మరిగిన లావా బయటకు ఉబ్బికి వచ్చిన తర్వాత మాగ్మాగా మారగలిగితే అలా మారబడినటువంటి బండలుగా మారడాన్ని ఏమంటారు? అది ఏ శిలలో ఏర్పడతాయని అర్థం అండి. దాన్ని ఆన్సర్ ఫస్ట్ వన్ అగ్ని శిలలుగా ఏర్పడతాయి. అవి ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే తన యొక్క రూపాన్ని మార్చి అవక్షేప శిలలుగా మారచ్చు, లేదా సెడిమెంటరీ రాక్స్ అండి, లేదా మెటామార్ఫిక్ అంటే రూపాంతర శిలలుగానైనా మారచ్చు, లేదా అవక్షేప శిలలుగానైనా మారవచ్చు. ఓకేనండి, ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది సత్యము? ఏ ఖరీఫ్ కాలము ఖరీఫ్ పంటలు శీతాకాల పంటలు అంటారని, బి రబీ పంటలు వర్షాకాలం పంటలు అంటారు, సి ధాన్యము ఒక ఖరీఫ్ రబీ పంట, డి ఆవాలు ఒక ఖరీఫ్ పంట అన్నాడు. రబీ పంటలు, రబీ అనేటప్పటికి శీతాకాలం పంటలు, ఖరీఫ్ అనేటప్పటికి వర్షాకాలం పంటలు అని. ధాన్యము అనేటప్పుడు వరి అంటే వరి. పంటలు రకాలు, పంటలు ప్రధానంగా మనకి ఎన్ని రకాలని? 3 రకాలు. అవేంటి సార్ అంటే 1 ఖరీఫ్ పంటలు అన్నాడు, 2 రబీ పంటలు అన్నాడు, 3 జైద్ పంటలు అంటాడు. జైద్ పంటలు లేదా దీన్ని వేసవి పంటలు అని పేర్కొంటాడు, వేసవి పంటలు. ఖరీఫ్ అనేటప్పటికి ప్రధానంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? జూన్ టు సెప్టెంబర్ లేదా అక్టోబర్ మధ్య ఉండే కాలం. అదే నవంబర్ నుండి స్టార్ట్ అయ్యి ఫెబ్ లేదా మార్చి వరకు ఉండేటువంటి కాలం ఏంటి సార్ అంటే మనకి మార్చి మధ్య వరకు ఉండేది రబీ సీజన్. నవంబర్ టు ఫిబ్రవరి, మార్చ్. ఏప్రిల్ మరియు మే 2 నెలలు అండి. ఏప్రిల్ మరియు మే 2 నెలలు అయితే జియాద్ సీజన్ లేదా వేసవి సీజన్ అంట. వీటికి వచ్చిన ఇంటికి ఖరీఫ్ పంటలు అనేది వర్షాకాలం పంటలు. ఓకే, అయిపోయింది. ఇక్కడ శీతాకాలం పంటలు ఇచ్చారు, తప్పు. రెండోది రబీ పంటలు వర్షాకాలం అన్నది, ఇవి శీతాకాలం పంటలు, ఇది రాంగ్ అండి. ఓకేనా. ఇప్పుడు వరి ఏ సీజన్లో పండుతుంది చూడండి. ఖరీఫ్ సీజన్లో కూడా పండుతుంది, రబీ సీజన్లో పడుతుంది. అంటే కామన్గా 2 సీజన్లో పండే కామన్ పంట ఏంటంటే మనకి ధాన్యం, వరి. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్ అంటే సి. ఇక్కడ బార్లీ మెయిన్ ఒకే సీజన్ గుర్తుపెట్టుకోండి. బార్లీ కావచ్చు లేదా మనకి గోధుమ కావచ్చు, గోధుమ లేదా పప్పు ధాన్యాలు కావచ్చు, పప్పు ధాన్యాలు, ఆవాలు, పప్పు ధాన్యాలు, ఆవాలు. ఈ 3 కూడా మనకి ఈ పంటలన్నీ కూడా ప్రధానంగా పండే సీజన్ ఏంటంటే మనకి రబీ సీజన్ అండి. ఓకేనా. సమ్మర్ క్రాప్స్ అంటే కూరగాయలు, పండ్లు, ఇవన్నీ కూడా మనకి జైద్ సీజన్లో పండుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్,
ఇండియాలో ప్రధాన భూభాగంలో దక్షిణంలో ఉన్న పాయింట్ ఏమిటి అన్నాడు. ప్రధాన భూభాగం అన్నాడు. చూడండి, ప్రధాన భూభాగం అన్నాడండి. ఇది సరిహద్దుగా చెప్పలేదు వాడు. ఇక్కడ మనకు 2 పాయింట్లు వస్తాయి. భారతదేశ అక్షాంశాల పరంగా ఎలా స్టార్ట్ అవుతుంది? 8 డిగ్రీల 4 నిమిషాలనే ఉత్తర అక్షాంశం నుండి ప్రారంభమవుతుంది ప్రధాన భూభాగం. అదే దీవుల పరంగా చివరగా ఉన్నటువంటి భూమధ్య రేఖ అతి దగ్గరగా ఉన్న దీవి ది గ్రేట్ నికోబార్ దీవి అండి. ఇది మనం చూస్తున్నటువంటి ది గ్రేట్ నికోబార్ దీవి. ఇందులో ఇందిరా పాయింట్ అనేది ఉండేదండి. ఏముంది ఇక్కడ? ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ ఏదైతే ఉందో, ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ ఇందిరా లేదా పిగ్మోలియన్ పాయింట్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఇది భూమధ్య రేఖ దగ్గరగా ఉందండి. ఇది దక్షిణాగ్రాన చివరగా ఉన్న భూభాగంగా గుర్తించారు. కానీ 2004 డిసెంబర్ 26 వచ్చినటువంటి సునామీ తాకిడికి, సునామీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక వర్డ్ వచ్చింది సునామీ అనేటప్పటికి ఇది జపానీస్ భాష, జపానీస్ లాంగ్వేజ్ అండి. జపనీస్ భాష పదం ఏంటంటే సునామీ. ఆ సునామీ తాకిడికి దక్షిణాగ్రాన చివరిగా ఉన్న ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ లేదా పార్సనిక్ అంటే చివరి భూభాగమైనటువంటి ఇది కొట్టుకుపోతుందని సముద్ర గర్భంలో 90% భూభాగం మునిగిపోయింది. ఆ తర్వాత దక్షిణాగ్రాన ప్రధాన భూభాగంలో చివరగా గుర్తించిన ఈ ప్రాంతం పేరే కన్యాకుమారి. ఏ ప్రాంతం అండి? కన్యాకుమారి. అంటే ఇక్కడ దక్షిణాన ప్రధాన భూభాగం అన్నాడు. ప్రధానం అని అనకుండా దక్షిణాన ఇండియాలో దక్షిణాన దక్షిణ భూభాగంలో చివరి ప్రాంతం అని అడిగితే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ వస్తుంది. కానీ ప్రధాన భూభాగం అన్నాడు కనుక ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి కన్యాకుమారి. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఏ అండి. ఓకే, నెక్స్ట్ వన్, మొబియన్ స్ట్రిప్ అంటే ఏమిటి? మొబియన్ స్ట్రిప్ అంటే ఏమిటి అంటే ఏ పాలపుంతలో వార్మ్ హోల్ అన్నాడు. పాలపుంతలో ఏర్పడినటువంటి ఒక వార్మ్ హోల్ అన్నాడండి. హోల్ అంటే వేడి, దాన్ని కృష్ణ బిలం అనుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలని కృష్ణ బిలం, వార్మ్ హోల్ అంటే కృష్ణ బిలం అని. బి ఒకవైపు మాత్రమే అంటే ఆఫ్ చంద్రుడు అంటే ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. ఒకవైపు మాత్రమే మరియు ఒక సరిహద్దును మాత్రమే కలిగిన తలము. అంటే భూమి మొత్తం ఎన్ని డిగ్రీలు అని? 360 డిగ్రీలు అని చెప్తాం కదా. ఇందులో కేవలం 180 డిగ్రీలు మాత్రమే కనిపించినటువంటి ఒకవైపునము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాత్రమే మనకి ఇలా ఏదైతే ఉందో ఈ ప్రాంతం మాత్రం ఇలా కనిపించినటువంటి ఇలా 180 డిగ్రీలు అండి. ఇలా ఒకవైపు మాత్రమే 180 డిగ్రీలు, మొత్తం 360 డిగ్రీలు కదా. ఇలా ఒకవైపు మాత్రమే కనిపించినటువంటి ఈ తలం ఏదైతే ఉందో ఈ తలాన్ని పైన లెక్క కట్టినటువంటి ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములానే ఏం సార్ అంటే మనకి ఇక్కడ మొబియన్ స్ట్రిప్ అంటాడండి. ఇది 180 డిగ్రీలు మాత్రం ఒకవైపున మాత్రం ఇలా కనిపించిన ఈ తలమే మొబియన్ స్ట్రిప్. ఇది చూసుకొని చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, దీన్ని మొబియన్ స్ట్రిప్ అని పిలవడం, దీన్ని ఏమంటారండి అంటే మొబియన్ స్ట్రిప్ అని పిలవడం జరుగుతుందండి. సో ఆన్సర్ ఈజ్ బి అని. ఓకే,